రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈరోజు జాతీయ రహదారుల సౌకర్యాన్ని సౌలభ్యాన్ని ప్రజలకు అంకితం చేస్తున్న వేళ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఆనరబుల్ చీఫ్ గెస్ట్ జాతీయ రహదారుల శాఖ మంత్రులు నితిన్ గడ్కరీ గారికి, గౌరవనీయులైన కేంద్ర మంత్రివర్యులు పెద్దలు కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ కుమార్ గారికి, జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు పంచాయతీరాజ్ మహిళా సంక్షేమ శాఖ మంత్రివర్యులు తెలంగాణ ప్రభుత్వం డాక్టర్ ధనసన అనసూయ సీతక్క గారికి, తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, స్థానిక ఎంపీ గోడం నగేష్ గారికి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ గారికి, స్థానిక ఎమ్మెల్యే శ్రీమతి కోవ లక్ష్మి గారికి, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయ్ హరీష్ కుమార్ గారికి, ఆనరబుల్ ఎమ్మెల్యేస్ గడ్డం వినోద్ గారు, గడ్డం వివేక్ వెంకటస్వామి గారు, అనిల్ జాదవ్ గారు, ఎల్లిటి మహేశ్వర రెడ్డి గారు, రామారావు పటేల్ గారు, పాయల్ శంకర్ గారు, వెడమ బొజ్జు పటేల్ గారు, ప్రేమ్ సాగర్ రావు గారు, ఆనరబుల్ ఎమ్మెల్సీ దండే విఠల్ గారు, అంజిరెడ్డి గారు, మల్క కొమరయ్య గారు, అందరికీ హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీసర్ శివశంకర్ గారు, అలాగే సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్ఎన్బి వికాస్ రాజు గారు, గౌరవ ముఖ్య అతిథి గారిని శాలువాతో పుష్పగుచ్చంతో స్వాగతిస్తున్న స్థానిక ప్రజలు వారిని స్వాగతం పలుకుతున్నారు. అతిథి దేవోభవ, అతిథులుగా కేంద్ర మంత్రివర్యులు, రాష్ట్ర మంత్రివర్యులు, ఆనరబుల్ ఎంపీస్, ఆనరబుల్ ఎమ్మెల్సీస్, ఎమ్మెల్యేస్ ఇంతమంది ఈ వేదికపైకి వేయించేశారంటే ఈ ప్రాంత ప్రజలకే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రానికి పక్కనున్న మహారాష్ట్రకు ఉన్నటువంటి అనుసంధానాన్ని పెంచేందుకు గౌరవనీయులైన నితిన్ గడ్కరీ గారిని ప్రత్యేకంగా ఆహ్వానించిన మన మంత్రివర్యులందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతుంది వేదిక. నితిన్ గడ్కరీ గారు మినిస్టర్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న బహుశా లాంగెస్ట్ సర్వింగ్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు. ఈ లాంగ్ సర్వీస్ అనేది కేవలం సంవత్సరాల రూపంలోనే కాదు. మే ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ డిగ్నిటరీస్ ఆన్ ద డయాస్ టు లైట్ ది ల్యాంప్ యాజ్ ద మార్క్ ఆఫ్ ఇనాగ్రేషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్. నితిన్ గడ్కరీ గారు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ కుమార్ గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అనసూయ సీతక్క గారు, స్థానిక ఎంపీ గారు, స్థానిక ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే మేడం హరీష్ గారు అందరూ కలిసి జ్యోతి వెలిగించే కార్యక్రమాన్ని శుభారంభం చేయాలి. జ్యోతిష్మదీన్ ద్వాసాదయామి జ్యోతిష్కృతం ద్వాసాదయామి జ్యోతిర్విదం ద్వాసాదయామి స్వదీన్ ద్వాసాదయామి జ్వలంతీన్ ద్వాసాదయామి మల్మలా భవంతీన్ ద్వాసాదయామి ప్యమానాన్ ద్వాసాదయామి రోచమానాన్ ద్వాసాదయామి జస్రాన్ సాదయామి బృహజ్యోతిషం ద్వాసాదయామి బోధయంతీన్ ద్వాసాదయామి జాగ్రతీన్ సాదయామి ఉద్దీప్య స్వజాతవేదోపఘ్నన్నిరరుతిం మమ పశోగుశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశా అనుహవం పరిహవం పరివాదం పరిక్షపం దుస్వప్నం దురుదితం తద్విషద్భ్యో దిశామ్యహం అనుహూతం పరిహూతం శకునేర్యదశాకునం మృగస్య ధృతమక్ష్ణయా తద్విషద్భ్యో శామ్యహం ఆరాత్తే అగ్నిరస్త్వారాత్ పరశురస్తు దే నివాతే త్వాభివర్షదు స్తు వనస్పదే స్వస్తి మేస్తు వనస్పదే నమస్య కృత్సదే. వేద పండితులకు ధన్యవాదాలతో అభివృద్ధి లేకపోవటం ఒక నైరాస్యమైతే అభివృద్ధి కోసం ఆశాజ్యోతి, అలాంటి జ్యోతిని వెలిగించిన గౌరవ ముఖ్య అతిథి వర్యులకు, గౌరవ కేంద్ర మంత్రులకు, గౌరవ రాష్ట్ర మంత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు అందజేస్తుంది వేదిక. హరీష్ కుమార్ గారు. ఇందాకే అనుకున్నాం, తెలంగాణ రాష్ట్రాన్ని మహారాష్ట్రతో పక్క రాష్ట్రాలతో అనుసంధానం చేస్తున్న నేషనల్ హైవేస్ కానీ ఇప్పటికే ఉన్న హైవేస్ని మరింత వైశాల్యం పెంచడం, సర్వీస్ రోడ్స్ను ఇంప్రూవ్ చేయటం, ఇలా ప్రజలకు రవాణాకు అభివృద్ధికి కారకము ప్రేరకమైన రోడ్లను అంకితం చేస్తున్న ఈ సభలో ఆసిఫాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న గౌరవనీయులైన శాసన సభ్యులు శ్రీమతి కోవలక్ష్మి గారు తొలి పలుకులు పలుకుతారు. మేడం కోవలక్ష్మి గారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఏదైతే మన హైవే
మన 4 లైన్ మనకు మంచిర్యాల నుంచి మహారాష్ట్ర బార్డర్ వరకు మరి పూర్తి కావడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి గవర్నర్లు పెద్దలు మన 4 లైన్ మినిస్టర్ గారు నితిన్ గడ్కరీ గారు గౌరవనీయులు పెద్దలు మరి వారు రావడం, తర్వాత వారితో పాటు మన కేంద్ర మంత్రులు మన కిషన్ రెడ్డి అన్న గారికి, గవర్నర్లు పెద్దలు మన బండి సంజయ్ అన్న గారికి, మరి గౌరవ మరి మా ఆర్ఎండ్బి మినిస్టర్ గారు మరి తెలంగాణ రాష్ట్రం మరి మన అన్నగారికి, తర్వాత మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మన సీతక్క గారికి, మరి స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ప్రత్యేకంగా అందరికీ స్టేజ్ మీద ఉన్నారు ఎక్కువ మంది కాబట్టి అందరు కూడా పేరు పేరున నమస్కరిస్తూ మరి ఈరోజు మరి ఏదైతే హైవే పూర్తి చేయడం జరిగింది, కానీ కొంత చిన్న చిన్న పనులు మిగిలిపోయి ఉన్నాయి. మరి ఏవైతే మన హైవే పక్కన ఉన్న ఏవైతే మన ఇండ్లు ఉన్నాయో వీటికి చిన్న చిన్నగా రోడ్స్ కానీ మన ఏవైతే సర్వీస్ రోడ్స్ కానివ్వండి, లైటింగ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి సార్. మరి మీరు ఇవన్నీ కూడా మరి డిపిఎల్ కంపెనీ వాళ్ళు ఇటు మా బార్డర్లో తీసుకోవడం జరిగింది. మరి డిపిఎల్ కంపెనీ వాళ్ళకి పూర్తిగా కంప్లీట్ చేయాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, మరి ఏదైతే మనకు రెబ్బెన మండల్ ఉంది సార్, రెబ్బెన మండల్లో మరి ఏదైతే మనకు దాదాపు కన్యాకుమారి నుంచి అయితే మన ఇటు ఢిల్లీ దాకా కానీ అటు అన్నీ కూడా మరి ఎక్కడ కూడా మనకు ఎక్కువ శాతం మనకు రైల్వే నడుస్తుందంటే మనకు రెబెన నుంచి మనకు కాజ్నగర్ తర్వాత మంచిర్యాల ఈ ప్రాంతం నుంచి ఎక్కువ రైల్స్ వెళ్తున్నాయి. కాబట్టి మరి మాది రెబెన మండల్లో మరి అవతల గంగాపూర్ దేవస్థానం కూడా వెంకటేశ్వర దేవస్థానం ఉంది, అక్కడ ఓవర్ బ్రిడ్జ్ కావాలి సార్. ఎందుకంటే దాదాపు 15 మరి గ్రామ పంచాయతీలు ఉన్నాయి, అటు ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి స్థానిక ఎంపీ గారు కూడా తెలుసు ఈ విషయం, కాబట్టి మీరు కేంద్ర ప్రభుత్వంలో గతంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఉండే, మరి కేంద్ర ప్రభుత్వంలో మన ఎంపీ గారు కూడా ఉండే, మరి ఈసారి కూడా మరి కేంద్ర ప్రభుత్వం ఉంది అధికారంలో, మరి బీజేపీ ప్రభుత్వం ఉంది, ఇక్కడ బీజేపీ ఎంపీ గారే ఉన్నారు. కాబట్టి మరి ఏదైతే ఓవర్ బ్రిడ్జ్ మన గంగాపూర్ మరి వెళ్ళే దారిలో మరి చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది. కాబట్టి వచ్చే పోయే వాళ్లకు రవాణా సహకార పని ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందికరంగా పరిస్థితి ఉంది. కాబట్టి మరి అది ఓవర్ బ్రిడ్జ్ సాక్ష్యం చేయాలని ఈ సందర్భంగా మీకు ప్రజల తరఫున మేము కోరుతున్నాం సార్. మరి ఏవైతే ఫారెస్ట్ రోడ్స్ అన్ని కూడా మా దగ్గర శాంక్షన్ అయ్యి టెండర్ అయి ఉన్నాయి సార్. మరి ఇప్పటి వరకు కూడా మరి మాకు ఫారెస్ట్ క్లియరెన్స్ లేకపోవడంలో మరి పెండింగ్ లో ఉన్నాయి. మరి స్థానిక ఎంపీ గారు మరి వారి ద్వారా మేము కూడా మీకు ఇస్తున్నాం సార్, మీకు ఇచ్చాము. మరి ఏవైతే మరి రోడ్స్ కూడా పర్మిషన్స్ ఇప్పిస్తే బాగుంటుంది, ఎందుకంటే ఆదివాసీ ప్రాంతాలలో గూడాలలో మరి రోడ్స్ కూడా మరి పెండింగ్ లో ఉన్నాయి సార్. మరి మహారాష్ట్ర బార్డర్కి వస్తేమో మహారాష్ట్ర మాత్రము ఫారెస్ట్ క్లియరెన్స్ పూర్తిగా ఉంది, మన దగ్గర తెలంగాణ రాష్ట్రంకి వస్తే మాత్రము మరి ఫారెస్ట్ క్లియరెన్స్ లేవు. కాబట్టి మరి ఈరోజు మరి ఫారెస్ట్ క్లియరెన్స్ రోడ్స్ మరి కొమరంభీం జిల్లాలో ఆసిఫాబాద్ మరి పూర్తిగా కూడా మీరు ఫారెస్ట్ క్లియరెన్స్ ఇస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు చాలా సంతోషంగా ఉంది సార్ మీరు ఈ ప్రాంతానికి రావడం, మరి ఈ రోడ్డు మరి చేయడం నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. మీకు ప్రత్యేకంగా మీకు మా ప్రాంతానికి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. ధన్యవాదాలు ఆనరబుల్ ఎమ్మెల్యే ఆసిఫాబాద్ కోవలక్ష్మి గారికి. కొత్త తోవలు పరుస్తున్న ఈ సభ డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గారు వారి ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు, సిరిపూర్ ఎమ్మెల్యే గారి సందేశం. मंच पे उपस्थित लोकप्रिय नेता, परम आदरणीय सड़क परिवहन और राजमार्ग के मंत्री श्री नितिन जी गडकरी साहब, केंद्रीय मंत्री श्री किशन रेड्डी जी, केंद्रीय मंत्री श्री बंडी संजय कुमार जी, राज्य के मंत्री श्री कोमटिरेड्डी वेंकट रेड्डी जी, सीतक्का जी, हमारे विधायक दल के नेता श्री महेश्वर रेड्डी जी, हमारे विधायकगण, हमारे सांसद गोडम जी नगेश जी, पेदपल्ली के सांसद श्री गड्डम वंशी कृष्णा जी, विधान परिषद के सदस्य, आप सभी को मैं अभिवादन करता हूं। हमारे गडकरी जी, यहाँ के लोग मराठी बोलते हैं और हिंदी समझते हैं, तो इसलिए मैंने सोचा कि हिंदी में बात करता हूं। इतनी खुशी हो रही है हमें आज कि बातों से हम अभिव्यक्त नहीं कर पा रहे हैं। इतनी खुशहाली हमारे सामने आपने लाया है, और जो नेशनल हाईवे 363 है 363 जो मंचिरियाल से वांकड़ी तक आपने निर्माण किया है, ये मामूली उपलब्धि नहीं है। कागजनगर से लेके मंचिरियाल तक का रास्ता 2 घंटे का था, इससे पहले ये राजमार्ग के निर्माण से पहले 2 घंटे का था। आज 30 मिनट में हम कागजनगर से मंचिरियाल पहुंच रहे हैं।
ये अपने आप में बहुत बड़ी उपलब्धि है। आप सोचिए, ये जो रोड है, सड़क है, ये 100 साल पहले निजाम स्टेट में हैदराबाद चांदा रोड था सर, क्योंकि चांदा तक, चंद्रपुर तक निजाम का राज था। 100 साल में हमने सिंगल लेन को डबल लेन कन्वर्ट किया है स्टेट गवर्नमेंट में। अभी हम 4 लेनिंग करके एक नया सड़क बनाए और 30 मिनट में हम मंचिरियाल पहुंचने का जो एडवांटेज रहा है वो सबसे बड़ी उपलब्धि है। और इसके वजह से, ये राजमार्ग की वजह से हमारे ऊपर बहुत बड़ा दबाव भी आ रहा है। हम जब गांव में जा रहे हैं तो लोग बोल रहे हैं कि मंचिरियाल जैसा सड़क होना चाहिए, हर गांव के जो सड़क है उसे राजमार्ग कन्वर्ट करने के लिए हमारे ऊपर दबाव बन रहा है। ये एक चीज ही नहीं है सर, हम जब विदर्भ जाते हैं, महाराष्ट्र के विदर्भ जाते हैं, तो विदर्भ में हर सड़क राजमार्ग बन के है, तो उसके वजह से भी हमारे ऊपर दबाव है। इतना दबाव है, हम देखते थे, हम चंद्रपुर देखते थे, हम गढ़चिरौली देखते थे, वहां सड़क ही बहुत 10 साल पहले वहां कुछ अच्छे सड़क नहीं थे, अभी पूरे राजमार्ग बन गए और वो दबाव हमारे ऊपर भी आ रहा है। हमारे मंत्री है, यहाँ है, तो जरूर मैं आपसे निवेदन करता हूं, क्योंकि जनता जनार्दन अभी सड़क को राजमार्ग बनाना चाह रही है, तो ये इसमें आप दिलचस्पी लें। और गडकरी जी, आप इतने लोकप्रिय है कि यहाँ लोग आपको देखने के लिए सुबह 4 बजे से 5 बजे से लोग बस पकड़ के यहाँ आए। तो मैं आपसे एक ही विनती करता हूं, जो भारतमाला परियोजना में हैदराबाद रायपुर कॉरिडोर था, ग्रीनफील्ड, वो टेक ऑफ नहीं हुआ है, कुछ वजहों से टेक ऑफ नहीं हुआ है। मैं आपसे विनती करता हूं, हमारे मंत्री वेंकट रेड्डी साहब भी यही मंच पर उपस्थित है, बहुत इंपॉर्टेंट है सर। नॉर्थ तेलंगाना, उत्तर तेलंगाना डेवलप होना है तो ये हैदराबाद रायपुर कॉरिडोर इज वेरी इंपॉर्टेंट सर। हैदराबाद से मंचिरियाल तक का रास्ता अभी 4 घंटे का है, उसको 2 घंटे का रास्ता बनाना है बोले तो ये ग्रीनफील्ड हाईवे चाहिए। हैदराबाद टू मंचिरियाल, मंचिरियाल टू बेलमपल्ली, बेलमपल्ली टू गढ़चिरौली, अगर हम महाराष्ट्र बॉर्डर तक बनाएंगे तो आपका चंद्रपुर और गढ़चिरौली का रास्ता तो, सड़क तो ऑलरेडी राजमार्ग है सर, उसको कनेक्ट कर सकते हैं। तो इसलिए आप थोड़ा इसके बारे में सोचना है। और हैदराबाद मंचिरियाल में बेसिक प्रॉब्लम यह है कि वो बीओटी कंसेशनर के पास है। వెంకట రెడ్డి సాబ్, హైదరాబాద్ మంచిర్యాల బీఓటీ కన్సెషనర్ దగ్గర ఉంది, 2036 వరకు వాళ్ళ ఆధ్వర్యంలోనే అక్కడ ఉంది కాబట్టి మనం ఆర్బిట్రేషన్ చేసేనా, వారికి కాంపెన్సేషన్ ఇచ్చేనా, ఆ రోడ్డు మనం తీసుకొని జాతీయ రహదారి చేస్తే ఇవాళ ఉత్తర తెలంగాణ డెవలప్ అవుతుంది తప్పించి ఇంకో ఆలోచన పెట్టుకోవద్దు। కాబట్టి ఆలోచన చేయండి మిత్రులారా। ఇంకా చాలా డిమాండ్స్ ఉన్నాయి, మేము ఎన్నిసార్లు ఢిల్లీ పోయినా కానీ గడ్కరీజీ ఎంత మంచోడంటే ఆయన అపాయింట్మెంటే అవసరం లేదు, గేట్ దగ్గరికి పోయి మా ఎమ్మెల్యే కార్డు చూపిస్తే లోపల రాణిస్తారు। వేరే ఎక్కడా లేని సౌలతు గడ్కరీజీ దగ్గర ఉన్నది, ఆయన మన ఇంటి మనిషిలాగా పనిచేస్తున్నారు। కాబట్టి we and our people love you sir, we admire you from the bottom of the heart and we cherish your companionship for being here sir। और గంగాపూర్ వెంకటేశ్వర స్వామి దేవస్థానం పావన భూమి సాక్షిగా ఇక్కడికి వచ్చిన అతిరథ మహారథులు మహానుభావులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా। ఇంత పొద్దుటి పూటనే టిఫిన్ చేయకుండా మీరు ఇక్కడికి రావడం, ఈ సభను విజయవంతం చేయడం, మీకు ఎన్నిసార్లు ధన్యవాదాలు తెలియజేసినా తక్కువే। కాబట్టి మీకు ఈ సందర్భంగా మహిళామణులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, అభిమానులు కానివ్వండి, మీకు అందరికీ పాదాభివందనాలు చేస్తూ ఒక్కటి అటల్ బిహారీ వాజ్పేయి గారి కవిత్వాన్ని ఒక్కసారి చదువుతా, ఎందుకంటే చాలా ఆయన మనందరికీ పూజనీయులు। బాధాएं आती है आए, गिरे प्रलय की घोर घटाएं, पांवों के नीचे अंगारे, सिर पर बरसे यदि ज्वालाएं, निज हाथों में हंसते हंसते आग लगाकर जलना होगा, कदम मिलाकर चलना होगा। వెంకటరెడ్డి గారు, మనం కదం కలిపి ముందుకు పోతేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది। కాబట్టి తప్పకుండా ఈ విషయంలో చొరవ తీసుకోండి, మా నేషనల్ హైవే డిక్లరేషన్ అంతా మీరు చేయండి, తప్పకుండా మేము మంత్రి గారు సహకరిస్తారని మీకు అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా। జై తెలంగాణ, జై మహారాష్ట్ర, జై హింద్, బోలో భారత్ మాతా కీ, బోలో భారత్ మాతా కీ। నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నితిన్ గడ్కరీ గారి నాయకత్వం, నితిన్ గడ్కరీ గారి నాయకత్వం। ధన్యవాదాలు। డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గారికి ధన్యవాదాలు। కలిసి నడవటంలోనే కలిమి ఉందని చెప్పారు, వారికి ధన్యవాదాలతో మహిళా శక్తికి ప్రతీకగా తెలంగాణ మహిళా శిశు సంక్షేమ
గ్రామాల వికాసానికి పతాకగా సాగుతున్న జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు డాక్టర్ ధనసరి అనుసూయ సీతక్క మేడం గారి సందేశం. సభకు నమస్కారం. సభ అధ్యక్షురాలుగా వ్యవహరిస్తున్న స్థానిక ఎమ్మెల్యే కోవ లక్ష్మి గారికి, రెస్పెక్టెడ్ హైవేస్ అండ్ షిప్పింగ్, పోర్ట్స్, స్మాల్ ఇండస్ట్రీస్ సెంట్రల్ మినిస్టర్ గారు, రెస్పెక్టెడ్ నితిన్ గడ్కరీ గారు, అదేవిధంగా సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు, సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ గారు, స్టేట్స్ R&B అండ్ సినీ ఆటోగ్రఫీ మినిస్టర్ గారు మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, స్థానిక ఎంపీ గడం నగేష్ గారు, అదేవిధంగా ఎమ్మెల్యే హరీష్ గారు, ఇతర సోదర ఎమ్మెల్యేలకు, అధికారులకు, పత్రికా మీడియా సోదరులకు, సభలో కూర్చున్నటువంటి సోదరులకు, సోదరిమణులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఆదిలాబాద్ డిస్టిక్ అనేది వెరీ వెరీ బ్యాక్వర్డ్ ఏరియా సార్. చాలామంది ఇక్కడ ట్రైబల్స్, అదేవిధంగా దళిత్ పీపుల్ ఉన్నారు, జీవిస్తూ ఉన్నారు. పేదరికం, పావర్టీ ఆల్సో ఈజ్ హియర్ సార్. దెర్ ఇస్ నో ఇరిగేషన్ ఫెసిలిటీస్. దట్స్ వై we can't getting more crops and other development activities. That's why first we are requesting for you, connectivity is main important to for development every village or every state. That's why we are requesting. We are in here is our Congress party, our Revant Reddy, our Komatreddy Venkat Reddy also well known you. We are requesting no discrimination. We are all committed to for only development. That's why we are asking more funds for every district across the Telangana sir. అందుకనే ఇక్కడ ఏ ఊరైతే రోడ్ కనెక్టివిటీ ఉంటుందో అక్కడ సౌకర్యాలు కూడా అత్యధికంగా వస్తాయి. కాబట్టి ఫస్ట్ ఎవ్రీ విలేజ్కి ఒక రోడ్ కనెక్టివిటీ అనేది ఉండాలి. ఒక స్టేట్స్ లింక్ కానీ, డిస్ట్రిక్ట్ లింక్ కానీ, విలేజ్ లింక్ కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ చూసినప్పుడు బిగ్గెస్ట్ ఫారెస్ట్ ఏరియా. ఇక్కడ కవాల్ టైగర్ జోన్ ఉంది. కానీ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఇక్కడ ట్రైబల్ పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ ఫారెస్ట్ ఏరియా సార్. సో ఫారెస్ట్ పర్మిషన్స్ త్వరగా రాక చాలా రోజుల నుంచి ఆ రోడ్ కనెక్టివిటీ లేక ఎదురు చూస్తూ ఉన్నారు. ఫారెస్ట్ పర్మిషన్స్ కూడా కొంచెం చొరవ తీసుకొని మన గౌరవనీయులు రెస్పెక్టెడ్ గౌరవ సెంట్రల్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారిని ఇన్వాల్వ్ అయి, మీరు ఇక్కడే పక్క हमारा నియర్ బై స్టేట్ ఆల్ కనెక్టివిటీ ఉంది సార్, మహారాష్ట్ర అండ్ తెలంగాణ. బికాస్ వీఆర్ రిక్వెస్టింగ్ ఫారెస్ట్ ప్రాబ్లమ్స్ ఆల్సో we have to clear very very speedily sir. That's why so many roads pending from long days, few years से. इसलिए हम हमारा विनती फॉरेस्ट प्रॉब्लम्स भी आप क्लियर करना चाहिए सर. बहुत बहुत धन्यवाद. రాష్ట్రాలు దేశము సెంట్రల్ స్టేటు అభివృద్ధిలో కలిసి నడిస్తే జోడెద్దుల్లాగా మరి నడిపిస్తే ఆ ఎడ్ల బండి మీద కూర్చునేది ప్రజలు. కాబట్టి రాష్ట్రాలు కేంద్రము కలిసి అభివృద్ధిలో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మారుమూల ప్రాంతానికి ఇక్కడికి విజిట్ చేయడానికి వచ్చి ఈరోజు అనేక హైవేస్, అదేవిధంగా ఇతర రోడ్స్ కూడా మరి ఇనాగ్రేట్ చేస్తున్నటువంటి సెంట్రల్ మినిస్టర్ నితిన్ గడ్కరీజీ గారికి స్పెషల్ థ్యాంక్స్ టు సార్. గౌరవ మంత్రివర్యులు డాక్టర్ ధనసరి అనుసూయ సీతక్క గారికి ధన్యవాదాలు. మనసులకైనా, మనుషులకైనా, ప్రాంతాలకైనా కనెక్టివిటీ ముఖ్యం. కనెక్టివిటీ తోటే కలిమి సాధ్యం అని తెలియజేసిన వారికి ధన్యవాదాలతో స్థానిక ఎంపీ గారు గౌరవనీయులు గోడం నగేష్ గారి శుభాకాంక్ష సందేశం. ఈరోజు 363 మంచిర్యాల నుంచి మహారాష్ట్ర వాంకడి బార్డర్ వరకు నిర్మించినటువంటి రోడ్డు యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చేసినటువంటి आदरणीय केंद्र सरकारचे मंत्री महोदय नितीन गडकरी साहेबांना मी स्वागत करतो आणि सोबत आलेले आमचे महाराष्ट्र भारतीय जनता पार्टी अध्यक्षులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రివర్యులు గవర్నర్లు బండి సంజయ్ గారు, రాష్ట్ర R&B శాఖ మంత్రులు గవర్నర్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రులు సోదరుని అనుసూయ సీతక్క గారు, సహచర గౌరవ పార్లమెంట్ సభ్యులు వంశీ గారు, స్థానిక శాసనసభ్యులు లక్ష్మి గారు,
హరీష్ బాబు గారు, పాయల్ శంకర్ గారు, రామారావు పటేల్ గారు, బొజ్జు గారు, ఎమ్మెల్సీ దండవిత్తల్ గారు, వేదికమైనటువంటి గౌరవ అతిరథ మహారథులందరికీ స్వాగతం, సుస్వాగతం. చాలా సుదినం. ఈరోజు వేలాది కోట్లతోటి మంజూరు ఇచ్చినటువంటి ప్రాజెక్టులు ప్రారంభించుకోవడం, శంకుస్థాపనలు చేసుకోవడం. ఈ జిల్లా ప్రజానికానికి తెలుసు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒకే ఒక్క జాతీయ రహదారి ఉండేది. 7వ జాతీయ రహదారి ఈరోజు అది 44గా మారిపోయి, ఆ రోజు వాజ్పేయి గారి నాయకత్వంలో 4 లైన్స్ అయిపోయింది. ఆ ఒక్క జాతీయ రహదారి నుంచి ఈరోజు దాదాపుగా 300 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఈ 10 సంవత్సరాల కాలంలో ప్రధాని మోడీ గారి నాయకత్వంలో, గౌరవనీయులు నితిన్ గడ్కరీ నాయకత్వంలో ఈ జిల్లాలో 300 పైచిలకు జాతీయ రహదారుల్ని డిక్లేర్ చేయడమే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఈరోజు శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. 363 మంచిర్యాల నుంచి రాజూర మహారాష్ట్ర బార్డర్ వరకు, అటు కళ్యాణ్ టు నిర్మల్, మంచిర్యాల అదే నిర్మల్ తర్వాత ఖానాపూర్ వరకు 61, ఇటు రాజూర నుంచి 353, బి కూడా NH44 ఆదిలాబాద్ వరకు. ఇవన్నీ కూడా 10 సంవత్సరాల కాలంలోనే మోడీ గారి నాయకత్వంలో, కేంద్ర మంత్రి గడ్కరీ గారి నాయకత్వంలోనే జరిగినాయి. ఇవే కాకుండా మన జిల్లా చాలా వైశాల్యమైనటువంటి జిల్లా, ఇంకా చాలా యొక్క రోడ్లు చాలా అవసరం. కాబట్టి ఈ సందర్భాన నేను ఎక్కువ సమయం తీసుకోకుండా నా పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి కొన్ని విషయాల్ని గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాను. सर मी या सभेत मी मागणी करतोय साहेब, जे माझा मतदारसंघ आदिलाबाद पार्लमेंट लई वैशाल्यानं मोठा प्रमाणे आहे. नागपूर टू हैदराबाद 44 नंबरचा नॅशनल हायवे आहे. आता मला पाहिजे साहेब आदिलाबाद टू आशिफाबाद 100 किलोमीटरचा रस्ता आहे आणि आसिफाबाद पासून गडचिरोलीचा जिल्हा अल्लपल्ली 353 CR राष्ट्रीय मार्गाला जोडल्या तर माझाचे मतदारसंघ 7 मतदारसंघाला जोडण्यासारखा होते, जिल्ह्याचा विकास होईल साहेब. एक माझा मागणी आहे, మన యొక్క ఆదిలాబాద్ 44 జాతీయ రహదారి ఆదిలాబాద్ నుంచి ఆసిఫాబాద్ వరకు, ఆసిఫాబాద్ నుంచి గడచినటువంటి అల్లపల్లి వరకు జాతీయ రహదారిగా ప్రకటించి నిధులు ఇవ్వాల్సిందిగా నేను ఇప్పుడే మరాఠీలో కోరడం జరిగింది. साहेब तुम्हाला माहित आहे मी 2017 मध्ये माहूरच्या सभामध्ये आलेलो होतो. मी मागणी केलं होतो चंद्रपूर ते माहूरचा रेणुका माताचा मंदिर मध्ये जातीय म्हणजे राष्ट्रीय महामार्ग मी मागणी केलं होतो. साहेब तुम्हाला मी आभार प्रकट करतो. जे 200 किलोमीटरचा जे रास्ता होता, 100 किलोमीटरचा रास्ता तुम्ही राष्ट्रीय महामार्गात घोषित केले आणि काम पण सुरू झालं आहे. आणि साहेब उरलेलं जे आहे आदिलाबाद आमचे 44 नंबर जे राष्ट्रीय महामार्ग पासून माझा जामदापूर, भीमपूर, वर्ली आणि मांडवी सारखनी आणि माहूरचा या रस्त्याला सुद्धा राष्ट्रीय महामार्ग घोषित करून त्याचा सुद्धा काम सुरू करता म्हणून मी मागणी करतो आहे साहेब. आणि एक आहे साहेब जे कल्याण आणि निर्मलचं सेक्शन 61 NH आहे साहेब, ते डिक्लेअर आपला सरकारच्या काळामध्ये झालेलं आहे. ट्रॅफिक वाढलेलं आहे साहेब, त्यासाठी 4 लाईनचा मी मागणी करत आहो. 4 लाईनच्या मागणीसाठी तुम्ही निर्देश देता म्हणून मी आशा करत आहे साहेब. आणि तसेच माझा 44 नागपूर टू हैदराबाद सुद्धा त्याचा पण 6 लाईनचा ग्रीन कार्ड तुम्ही देता म्हणून आशा करतोय साहेब. अजून 61 टू आमच्या जे जन्नारम आणि दंडपल्ली लक्षपेठ 61 टू 63 जोडण्या गेल्या तर पुरा जे पहिले जे एक जिल्हा होता आदिलाबादचा, आज 7 जिल्हा झाले. पुरे सविस्तार आपल्या जिल्ह्यामध्ये हे रोड एकंदी झालं तर आपलं सर्व चालू होईल साहेब. मी जास्त अजून वेळ न घेता साहेब, आणि जे आता 353 जे राजुरापासून तर आदिलाबाद पर्यंत ते झालेलं आहे राष्ट्रीय महामार्ग काम चालू आहे. परंतु साहेब तिथं थोडा महाराष्ट्र बॉर्डर पर्यंत 4 लाईनचा रोड चालू आहे आणि जे आमच्या तेलंगणामध्ये 2 लाईनचा काम चालू आहे, त्या पण 4 लाईनचा करावं मी अशी मागणी करत आहे साहेब. मी जास्त वेळ न घेता साहेब
माझा मतदारसंघ लई मोठा आहे साहेब. नांदेड कुठं आहे साहेब? नांदेड बोकर तालुका आणि किंडवड तालुका आणि यवतमाळ जिल्ह्याच्या अरणी, घाटंजी आणि केलापूर, पांढरकवडा, चंद्रपूरचे राजुरा, गडचिरोलीचे अल्लपल्ली, इतका मोठा भाग आहे साहेब आपला माझा मतदारसंघ. त्यासाठी मी तुम्हाला एकच लास्टची कडकडीची विनंती करतो की तुम्ही आपण काय म्हणजे या भागाला तुम्ही महाराष्ट्राचा एक भाग समजून माझा जे मतदारसंघामध्ये जे असलेले हे पुरे काम तुम्ही करता म्हणून मला आशा आहे साहेब. मी म्हणजे किती की टाइम तुम्हाला भेटलो होतो लय म्हणजे मी दुसऱ्या पक्षाचे होतो तरी तुम्ही मला काम दिले. मी साहेब आता तुमच्या पक्षात आलेलो आहो, तुमचा मी खासदार आहो, माझे खात्री आहे तुम्ही कंपल्सरी हे करता म्हणून खात्री आहे आणि याबद्दल तुम्हाला स्वागत करून मी माझे 2 गोष्टी समाप्त करतो. माफी करा साहेब. धन्यवाद. మన రాష్ట్రాన్ని మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను పక్క రాష్ట్రాలతో అనుసంధానం చేసే కొత్త సదుపాయాలు కావాలని గౌరవ కేంద్ర మంత్రివర్యుల దృష్టికి తీసుకొచ్చిన స్థానిక ఎంపీ గోడ నగేష్ గారికి ధన్యవాదాలతో తెలంగాణ రాష్ట్ర R&B సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సందేశం. ముందుగా రెస్పెక్టెడ్ గడ్కరీ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు దేశంలోనే ఒక విజన్తో పాటు భారతదేశంలో ఈరోజు ఆ రోజుల్లో వాజ్పేయి గారు ఉన్నప్పుడు మొదలుపెట్టే గోల్డెన్ మెయిల్ కార్యక్రమంతో పాటు భారత్ మాలా పరియోజన, చార్ధామ్ హైవే ప్రాజెక్టు లాంటి ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ లాంటి హైవేస్ ఇవన్నీ నిర్మించుకుంటూ మారుమూల ప్రాంతాలైన ఆదిలాబాద్ లాంటి ప్రాజెక్టు కూడా ఈరోజు ఇన్ని వేల కోట్లతో రోడ్లు ఇచ్చి శంకుస్థాపనను ప్రారంభం చేసిన ముందుగా గౌరవ రెస్పెక్టెడ్ गडकरी जी गार की स्वागत बोलते हुए हमारा केंद्रीय मंत्री किशन रेड्डी जी और एक केंद्रीय मंत्री बंडी संजय जी, हमारा इंचार्ज मिनिस्टर सीतक्का जी एंड मेंबर ऑफ पार्लियामेंट वंशी नगेश जी, ऑल माई MLAs, MLCs, भाई और बहनों, ये एक लोक जनप्रिय नेता है. मैं 30 साल से मैं पॉलिटिक्स में हूँ, 6 बार MLA MP इलेक्ट हूँ, मगर कभी भी ऐसी मिनिस्टर को नहीं देखा है. कभी भी जाओ रोड का प्रॉब्लम होने दो, कुछ प्रॉब्लम हो 1 मिनट में अपॉइंटमेंट देके बिठा के काम करने का मिनिस्टर जो ये असेंबली पार्लियामेंट में हाउस के अंदर भी यही बोला थे. मैं आप एक ही रिक्वेस्ट है गडकरी जैसे बड़ा महान नेता को मैं हैदराबाद में 2-3 पॉइंट बनूंगा, मगर यहाँ से हमारा तेलंगाना का विजिट करके जो ये फॉरेस्ट एरिया को जो डेवलप करने के वास्ते आ रहे, आपको स्वागत करते हुए मेरा एक ही रिक्वेस्ट है और जो बाकी का फॉरेस्ट का क्लियरेंस है और बाकी का जो पेंडिंग वर्क है ये हमारा गवर्नमेंट का तरफ से मैं और हमारा इंचार्ज मिनिस्टर हमारा CM साहब रेगुलर फॉलो अप करते हुए पूरा चालू कर रहे हैं. आप जो फंड है, जो नया रोड है, अभी जो नया MP जो रिक्वेस्ट करे थे वो भी सैंक्शन करना हुआ बोल के आपको रिक्वेस्ट करते हुए और एक बार मैं तेलंगाना स्टेट को आने के मौके पर बहुत स्वागत करते हुए एक हैदराबाद में अमरपेट में हमारा किशन रेड्डी साहब ऑनरेबल कैबिनेट मिनिस्टर का फ्लाईओवर है, वहाँ थोड़ा हैदराबाद विजयवाड़ा रोड का थोड़ा प्रॉब्लम है, बाकी का वहाँ वही बोलूंगा. और हर एक बार हमारा लोक जन नेता नितिन गडकरी जी को स्वागत करता हूँ. नमस्कार. థ్యాంక్ యూ సార్. దాదాపు 4,000 కోట్ల రూపాయల విలువ గల పనుల్ని ప్రజాంకితం చేస్తున్న ఈ కార్యక్రమానికి వేయించేసిన గౌరవ ముఖ్య అతిథి నితిన్ గడ్కరీ గారిని స్వాగతించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రోడ్లు భవనాల శాఖ మంత్రులు మరొక శుభవార్త కూడా చెప్పారు. ఈరోజు సాయంకాలం గౌరవనీయులు కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో అంబర్పేటలో మరొక మహా పర్వదినం ఉంది. ఆ కార్యక్రమంలో కూడా అందరూ పెద్దలు పాల్గొంటారని కోరుతూ గౌరవనీయులైన కేంద్ర మంత్రివర్యులు పెద్దలు బండి సంజయ్ కుమార్ గారి శుభాకాంక్ష సందేశం కోసం మనమంతా ఆసక్తి ఎదురు చూస్తున్నాం. ఐ రిక్వెస్ట్ శ్రీ సంజయ్ సార్. భారత్ మాతాకి. నేను హరీష్ రావు గారు ఫోన్ ఒక నిమిషం హరీష్ బాబు గారు నాకు ఫోన్ చేసి రమ్మని చెప్పి నేను అనుకున్నా, అరే నితిన్ గడ్కరీ గారు ఢిల్లీ నుంచి వచ్చారు, కిషన్ రెడ్డి గారు ప్రత్యేకంగా పట్టుకొని వచ్చినకి ఆ ఒక్కటి 100 కోట్లు కాదు, 200 కోట్లు కాదు, 1000 కోట్లు కాదు, 2000 కోట్లు కాదు, ఎన్ని వేల కోట్లు
6,100 కోట్లు. ఎంత చెప్పాలి? ఎంత? మరి గిన్ని వేల కోట్ల రూపాయలు నితిన్ గడ్కరీ గారు మనకి ఇస్తే గిద్ద సప్పగా ఉంటుందా? నన్ను కేసీఆర్ మీటింగ్ అని ఇదేనా? రెండు చేతులు బయటకెత్తాలి. భారత్ మాతాకి, చేతులు ఉన్న మాత్రం ఎన్నికెత్తలేరు ఇంకా. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. గౌరవనీయులు సభాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు అక్క లక్ష్మక్క గారు, ప్రజానాయకుడు, మనందరి నాయకుడు, యువ నాయకుడు, కాగజ్ నగర్, సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే సోదరుడు పాల్వాయి హరీష్ గారు, నేటి కార్యక్రమానికి విచ్చేసి ఈ ప్రాంతంలో 6,100 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి జాతికి అనేక రోడ్లను జాతికి అంకితం చేయడానికి చూడండి గౌరవనీయులు, పెద్దలు, పూజలు, కేంద్ర మంత్రివర్యులు శ్రీ నితిన్ గడ్కరీ గారికి, మనందరి నాయకుడు, మనందరి అభిమాన నాయకుడు, మనందరినీ ముందుకు నడిపించే నాయకుడు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ జి కిషన్ రెడ్డి గారు, రాష్ట్రంలోని మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మా అక్క సీతక్క గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు నగేష్ అన్న గారు, వంశీకృష్ణ గారు, వేదిక పడినటువంటి గౌరవ శాసనసభ్యులు, వివిధ ప్రజాప్రతినిధులు, అధికారులు, అనధికారులకు విచ్చేసిన మీ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. గతంలో ఈ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా అంటే అడవి ప్రాంతము, వెనుకబడిన ప్రాంతం అని చెప్పుకునే వాళ్ళం. ఇవాళ అంతదికి పొద్దున బయలుదేరిన కరీంనగర్ నుంచి మా ఆఫీసర్ వచ్చి రాత్రి వచ్చి చెప్పాడు, సార్ మార్నింగ్ 6 o'clock బయలుదేరాలి సార్, సిరిపూర్ కాగజ్ నగర్ 3.5 hours పడుతుంది సార్ అని చెప్పన్నాడు. నువ్వు ఎన్ని రోజులే పోకా అన్న, నేను చాలా రోజులే సార్ పోకా అన్నాడు. నువ్వు ఒక చాలా రోజులే, నేను మొన్న వేసిన 3.5 గంటలు అవసరం లేదు, గంటన్నరలో మూడం పోతామని చెప్పి గంట ముందే మీకంటే ముందే వచ్చి. గతంలో హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ రావాలంటే పొద్దున బయలుదేరితే సాయంత్రం చేరుకుంటే వాళ్ళం. ఇప్పుడు హైదరాబాద్ వాడితే మధ్యాహ్నంగా చేరుకునే ప్రయత్నం చేస్తున్నాం మనం. ఇట్లా 10 సంవత్సరాల క్రితం స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి 2014 వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో కేవలము 2,500 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం మాత్రమే జరిగింది. 2,500 కిలోమీటర్లు. కానీ ఈ 10 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీ నితిన్ గడ్కరీ గారి నేతృత్వంలో 2014 నుంచి ఇప్పటి వరకు దానికి రెట్టింపు 5,100 కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మాణం జరిగిందంటే ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ దాని ఆదిలాబాద్ వెనుకబడిన ప్రాంతం కాదు, ఆదిలాబాద్ వెనుక పడేసిన ప్రాంతం. గతంలో పాలకులందరూ నిర్లక్ష్యం చేయడం వలన, గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వలన ఇలా ఆదిలాబాద్ ప్రాంతం ఉమ్మడి జిల్లా అంతా కూడా వెనుక పడేసింది తప్ప వాళ్ళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదిలాబాద్ వెనుక పడేసిన ప్రాంతం కాదు, వెనుకబడిన ప్రాంతం కాదు, ఇది కూడా అభివృద్ధి చెందుతున్న జిల్లా, అభివృద్ధి చెందాల్సిన జిల్లా అని చెప్పి వాళ్ళ అనేక కనెక్టివిటీస్, అనేక జాతీయ రహదారులు నిర్మాణం చేపడుతున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇవాళ 2014 నుంచి ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనేక రంగాలుగా సహకరిస్తున్నది. ఇవాళ కేవలం జాతీయ రహదారులకే 1,25,000 కోట్ల రూపాయలకి వచ్చిన ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. 1,25,000 కోట్లు. ఇలా రైల్వే అభివృద్ధి కానీ, రైల్వే నిర్మాణాలు కానీ, రైల్వే స్టేషన్ల అభివృద్ధి కానీ 32,000 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టే ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే. వాళ్ళ 1,50,000 కోట్లతో ఇలా వడ్డను కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ 10 సంవత్సరాల కాల వ్యవధిలో తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఎంత అంటే 12 లక్షల కోట్ల రూపాయల పైగా వాళ్ళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, సంక్షేమ పథకాల కోసం ఖర్చు పెట్టిందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ పరిస్థితిలో వాళ్ళ నితిన్ గడ్కరీ గారు ఒక మంచి మంత్రి, ఏ ఎంపీ అయినా, ఏ ప్రజాప్రతినిధి అయినా కూడా వారి దగ్గర సార్ ఈ సమస్య ఉంది అంటే ఏ వ్యక్తి కూడా నారాజే బయటగారు. ఇప్పుడు వెంకటరెడ్డి గారు అదే చెప్తున్నారు. నేను చాలా సార్లు విన్నా నితిన్ గడ్కరీ గారు కలిస్తే తప్పకుండా కలిసి చేద్దామని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి సానుకూల దృక్పథంతో మాకు సహకరించే ప్రయత్నం చేస్తున్నా చెప్పి ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏడుకొని ఎవరైనా పనిచేస్తారు. ఆయన బోలా మనిషి అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న. ఈ లోపల ఏముండదు, కుల్లా మనిషి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. ఏ మంత్రి అయినా మంత్రిని సంధానించి పనిచేసుకొస్తాడు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇలా 2 మంత్రులు ఉన్నారు, గౌరవ మంత్రివర్యులు. మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు, మా అక్క సీతక్క గారు ఉన్నారు. 2 ముఖ్యమైన మంత్రులు ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. గత ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు తిట్టడం, భారతీయ జనతా పార్టీని విమర్శించడం, కేంద్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడం వలన తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఇబ్బంది పడ్డదో, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఏ విధంగా వెనుకకు పోయిందో ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎన్నికలప్పుడు మాత్రమే ఒకరికొకరు విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సీతక్క గారు చెప్పినట్టుగా 2 జోడెద్దులాగా ముందుకు సాగుతూనే అభివృద్ధి సాధ్యం ఉన్న విషయాన్ని ఇవాళ ఇక్కడ పాలకులు కానీ అందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి గతంలో మాదిరి కాకుండా
ప్రతిసారి విమర్శలు చేయడం, ప్రతిసారి తిట్టుకునే ప్రయత్నాన్ని మనం బంద్ పెడదాం. మనం అందరం అధికార పార్టీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించడానికి సిద్ధంగా ఉంది. అనేక సందర్భాల్లో నరేంద్ర మోడీ చెప్పారు, ఎస్ ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు, ఎన్నికల తర్వాత అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందనే ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం సాధ్యమవుతుంది. తల్లి భారత మాతను విశ్వగురుస్థానంలో ప్రతిష్ఠించాలి. 2047 వరకు ఈ భారత్ ను అఖండ భారత్ గా, అభివృద్ధి చెందిన భారత్ గా అగ్ర దేశాల సరసన చేర్చాలని చెప్పి ఒక విశాల దృక్పథంతో, ఒక అంకురిత దీక్షతో ముందుకు సాగుతున్న గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు. కాబట్టి అది అభివృద్ధి సాధ్యం కావాలంటే ఈ దేశంలోని అన్ని రాష్ట్రాలు, అది బీజేపీ పాలిత రాష్ట్రమా, అది విపక్ష పార్టీ పాలిత రాష్ట్రమా కాదు, అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందనే ఈ దేశం అభివృద్ధి చెందుతున్న విశ్వాసం, నమ్మకంతోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్నాం, ఇంకా సహకరించి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీరు మేము కలిసి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొచ్చిన బాధ్యత ఉంది అని చెప్పి భావిస్తూ తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ రాష్ట్రం సహకరిస్తుందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, లాస్ట్కు నా నియోజకవర్గానికి సంబంధించి మీకు సంబంధించి కూడా కోరిక కోరాల్సిన అవసరం ఉంది. మా వెంకటరెడ్డి గారిని కోరుతున్నాను, దయచేసి వెంకటరెడ్డి గారు, వెంకన్న అన్న, ఇప్పుడే నితిన్ గడ్కరీ గారు ప్రామిస్ చేశారు ఒకటి, హైదరాబాద్ మంచిర్యాల వరకు రాజీవ్ రహదారి ఉండే, అది నాగపాములకున్నది, ఎటుపోతుంది తెలియదు. అది క్వాలిటీ లేకుండా పనులు చేసారు. దాన్ని గత ప్రభుత్వం కూడా, గత పాలకులు కూడా ఇది క్వాలిటీ లేకుండా పనిచేస్తున్నారని చెప్పి శాసనసభ కమిటీలు వేసారు, విచారణ కమిటీలు వేసారు. ఆ విచారణ కమిటీ 7 తెలియదు, క్వాలిటీ లేకుండా పనిచేశారు. వాళ్ళ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వము అన్ని జిల్లా కేంద్రాలతో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు కనెక్టివిటీ ఉండాలని చెప్పి 32 జిల్లాలతో జాతీయ రహదారులతో హైదరాబాద్ హెడ్ క్వార్టర్ దేశ రాజధానికి, రాష్ట్ర రాజధానికి కనెక్టివిటీ ఇచ్చిన వేళ. కాబట్టి హైదరాబాద్ నుంచి ఈ మంచిర్యాల వరకు రాజీవ్ రహదారి అవుతుందో అది గుంతలవాడి ఇబ్బందుల ప్రభావం ఉంది. కాబట్టి నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు దయచేసి ముఖ్యమంత్రి గారితో మాట్లాడండి. ఆ కాంట్రాక్టర్ యొక్క సమస్యను పరిష్కరిస్తే, దాన్ని జాతీయ రహదారిగా నిర్మాణం చేయడానికి ఇప్పుడే నితిన్ గడ్కరీ గారు ప్రామిస్ చేశారు. కాబట్టి మనందరికీ సౌలభ్యంగా ఉంటుంది. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించి కరీంనగర్, హైదరాబాద్ నుంచి మంచిర్యాల వరకు ఆ రాజీవ్ రహదారిని జాతీయ రహదారిగా నిర్మించడానికి సహకరించాల్సిగా కోరుతూ, ఉదయమే ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. పురోగతి విధానాన్ని, ప్రగతి వికాసాన్ని ప్రతిధ్వనించిన గౌరవ కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారి సందేశానికి ధన్యవాదాలతో, దేశవ్యాప్తంగా భారత ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని చేపట్టినా తమదైన అంకిత భావంతో, అది భారతమాల ప్రాజెక్ట్ అయినా ఆ తల్లి మెడలో ఒక గళమాలగా ముందుకు సాగుతున్న ఈ కార్యక్రమమైనా, ముఖ్యంగా యువతీ యువకులకు సంబంధించిన కార్యక్రమాలు, సంస్కృతికి సంబంధించిన కార్యక్రమాల్లో వ్యక్తిగత శ్రద్ధ చూపిస్తూ ముందుకు సాగుతున్న గౌరవ కేంద్ర మంత్రివర్యులు ఈనాటి విశిష్ట అతిథి కిషన్ రెడ్డి గారి సందేశం. భారత్ మాతాకి. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి కేంద్ర మంత్రివర్యులు, దేశంలో జాతీయ రహదారులన్నా, ఫ్లైఓవర్స్ అన్నా మొదటగా జ్ఞాపకం వచ్చేది, గుర్తొచ్చేది జాతీయ రహదారుల అభివృద్ధికి మోడీ గారి నాయకత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి గౌరవనీయులు నితిన్ గడ్కరీ గారు, అదేవిధంగా కేంద్రంలో నా సహచరులు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు మిత్రులు బండి సంజయ్ గారు, రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, గౌరవనీయురాలు అక్క సీతక్క గారు, అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు నగేష్ గారు, వంశీ గారు, గౌరవ శాసనసభ్యులు హరీష్ గారు, లక్ష్మి గారు, పాయల శంకర్ గారు, రామారావు పటేల్ గారు, అదేవిధంగా బొజ్జు పటేల్ గారు, విఠల్ గారు ఎమ్మెల్సీ, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి శ్రీశైలం గారు, వెంకటేష్ గౌడ్ గారు, శ్రీదేవి గారు, రఘునాథ్ గారు, ఇంకా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు అందరికీ ఈ సందర్భంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి రైతులు, అదేవిధంగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల కార్యకర్తలు అందరూ కూడా స్వాగతం పలుకుతా ఉన్నాను. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వము ఏ రకంగా జాతీయ రహదారులు అభివృద్ధి చేస్తుందో మనకు తెలుసు. ఇటీవలనే మరి రైల్వేలకు సంబంధించి కూడా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, కాశ్మీర్కు రైలు ఉండేది కాదు,
ఈరోజు కన్యాకుమారిలో ట్రైన్ ఎక్కితే కాశ్మీర్ వరకు కూడా రైల్వే కనెక్టివిటీ డెవలప్మెంట్ చేసినటువంటి ఘనత మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి దక్కుతుందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు వెనుకబడిన ప్రాంతాల్లో కావచ్చు, దేశంలోని అన్ని జిల్లాలలో, అన్ని రాష్ట్రాలలో జాతీయ రహదారులు ఏ రకంగా అభివృద్ధి జరుగుతూ ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా 33 జిల్లాలు ఉంటే ముందుగా 10 జిల్లాలు ఉండేది. దానిని 33 జిల్లాలుగా పెంచుకోవడం జరిగింది. ఆ 33 జిల్లాలలో కూడా 32 జిల్లాలతో జాతీయ రహదారులతో మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నితిన్ గడ్కరీ గారు అనుసంధానం చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు మనము ఈ యొక్క ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి జాతీయ రహదారులకు సంబంధించి 3,900 కోట్ల రూపాయలతోటి ఈరోజు గౌరవ జాతీయ రహదారుల శాఖ మంత్రి అయినటువంటి నితిన్ గడ్కరీ గారు ఈ కాగజ్నగర్ ఎక్స్ రోడ్ నుంచి మనం ప్రారంభించుకుంటున్నాము. కొన్ని పూర్తయినటువంటి రోడ్లను ఇక్కడి ప్రజలకు, జాతికి నితిన్ గడ్కరీ గారు మనందరి సమక్షంలో అంకితం చేయనున్నారు. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత దేశంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అనేక విషయాలు మన మిత్రులు చెప్పడం జరిగింది. ఈరోజు తెలంగాణలో 5,000కు మించి జాతీయ రహదారులు ఈరోజు మరి నిర్మాణం చేసుకొని మనం ముందుకెళ్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అనేకమైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టులు, వాళ్ళ ఎక్స్ప్రెస్ వేలు కూడా ఈరోజు నితిన్ గడ్కరీ గారు మరి మోడీ గారి ఆదేశాలతో నిర్మాణం చేస్తున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఈ రహదారులన్నీ కూడా ఏదో ట్రాన్స్పోర్టే కాదు, ప్రమాదాలు తగ్గాయి, వాహనాల యొక్క మరి నైపుణ్యత పెరిగింది, వాహనాలు కూడా ఎక్కువ కాలం కాలమనమయ్యేటువంటి పరిస్థితి వచ్చింది, పెట్రోల్ ఖర్చు తగ్గింది, అన్నిటికంటే మించి ప్రమాదాలు తగ్గాయి. రోడ్లంటే గతంలో అనేక రకాల ప్రమాదాలు జరిగేది. ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత, నితిన్ గడ్కరీ గారి నేతృత్వంలో రహదారుల అభివృద్ధి జరిగిన తర్వాత ప్రమాదాలు చాలా తగ్గినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాననే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అవి జాతీయ రహదారులకు సంబంధించినటువంటి అండర్ పాస్లు కావచ్చు, ఓవర్ బ్రిడ్జిలు కావచ్చు, ఈరోజు ఎక్కడ కూడా లేదు అనకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. రోడ్డు రవాణా వ్యవస్థను సరళీకృతం చేసినటువంటి ఘనత మోడీ గారికి దక్కుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక రకాలుగా అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి విషయాన్ని మనవి చేస్తున్నాను. ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము, అది రోడ్డు కనెక్టివిటీ కానీ, అది రైల్ కనెక్టివిటీ కానీ, అది విమానాల కనెక్టివిటీ కానీ, అది వాటర్ వే కనెక్టివిటీ కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వము అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు మీ అందరి కోరేదొకటే, మన తెలంగాణ రాష్ట్రంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు, అది ఇండస్ట్రియల్కి సంబంధించినటువంటి స్మార్ట్ సిటీగా ఆదిలాబాద్ జిల్లాలో, మన జైరాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా 7 మెగా టెక్స్టైల్ పార్కులు వస్తే మన తెలంగాణకు వరంగల్కు ఒకటి ఇవ్వడం జరిగింది. కాజీపేటలో 800 కోట్ల రూపాయలతోటి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, RMU రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రామగుండంలో NTPC ఆధ్వర్యంలో 12,000 కోట్ల రూపాయలతో 800 మెగావాట్ల పవర్ ప్రాజెక్టు ఈరోజు జాతికి అంకితం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అదేవిధంగా 442 కోట్ల రూపాయలతో మన రామగుండంలో 100 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. 6,335 కోట్ల రూపాయలతో మన రామగుండంలో తెలంగాణ రైతుల కోసం మరి యూరియా పరిశ్రమ పెట్టి ఈరోజు మరి యూరియా ఉత్పత్తి చేస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అదేవిధంగా ములుగులో సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా తెలంగాణ రైతులకు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఉండి నిజామాబాద్ లో కేంద్రీయ పసుపు బోర్డు, టర్మరిక్ బోర్డు ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అంతేకాకుండా కాకతీయుల కాలం నాటి రామప్ప ఆలయానికి యునెస్కో అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చినటువంటి ఘనత కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి దక్కుతుందనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాను. అదే కాకుండా ఈరోజు అనేక రకాలుగా 31,221 కోట్ల రూపాయలతో రైల్వే లైన్లు కానీ, డబ్లింగ్ ప్రాజెక్టులు కానీ అమలు జరుగుతూ ఉన్నాయి. 1,25,000 కోట్ల రూపాయలతోటి జాతీయ రహదారుల నిర్మాణం కూడా జరుగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. 84,492 కోట్ల రూపాయలతోటి ఈరోజు 30 కొత్త రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి కూడా ప్రతిపాదనలు జరుగుతున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. వరంగల్ జిల్లాలో మామనూరు ఎయిర్పోర్టు మరి దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వము అంగీకరించిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఆదిలాబాద్ లో
డిఫెన్స్ ఎయిర్పోర్ట్ కూడా ప్రారంభించడం కోసం డిఫెన్స్ మినిస్ట్రీ కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అంగీకరించిన విషయాన్ని ఈ సందర్భంగా మనయోస్తున్నాను. ఈ రకంగా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు కొనసాగుతా ఉన్నాయి. మనకందరికీ తెలుసు, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈరోజు దేశంలో 83 కోట్ల మంది ప్రజలకు మరి ప్రతి నెలకు 5 కేజీల చొప్పున ఉచిత బియ్యం ఇచ్చాను మనం చేస్తాను. పేద ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్రంతో సహా 83 కోట్ల మంది ప్రజలకు ఉచిత బియ్యము అందిస్తున్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు పేద ప్రజలకు సంబంధించి సంవత్సరానికి 5 లక్షల రూపాయల విలువైనటువంటి ఉచిత ఆరోగ్యము ఆయుష్మాన్ భారత్ పేరు మీద అందిస్తున్న విషయాన్ని మనం చేస్తున్నాను. 70 సంవత్సరాలు దాటినటువంటి పెద్దలందరూ కూడా సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా ఏ రకమైనటువంటి మరి నిబంధనలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా 5 లక్షల రూపాయల ఆయుష్మాన్ భారత్ పథకం కింద కార్పొరేట్ హాస్పిటల్లో వైద్య సహాయం అందించేటువంటి దేశంలో తమకు నచ్చిన హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకునే విధంగా అందిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మనయోస్తున్నాను. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా మన దేశంలో కూడా అన్ని గ్రామ పంచాయతీలకు ప్లానింగ్ కమిషన్ ద్వారా మరి నిధులు అందిస్తున్న విషయాన్ని నగర గ్రామ పంచాయతీల్లో ఇంటర్నల్ రోడ్స్ కానీ పారిశుద్ధ కార్మికులు కానీ విద్యుత్ కరెంటు కానీ అన్ని గ్రామ పంచాయతీలకు మరి ప్రతి సంవత్సరము నిధులు అందిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మనయోస్తున్నాను. పొదుపు సంఘాలన్నిటి కూడా బ్యాంకుల ద్వారా కేంద్ర ప్రభుత్వము రుణ సౌకర్యాన్ని కల్పిస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనయోస్తున్నాను. ధాన్యం కొనుగోలు కూడా మీకు తెలుసు. ఎంఎస్పి గతంలో 2014లో 1300 కోట్ల రూపాయల ధాన్యం ఉంటే ఈరోజు 2300కు మించి ఈ యొక్క ఎంఎస్పి పెంచి రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేస్తా ఉన్నాం, కాటన్ కొనుగోలు చేస్తా ఉన్నాం. ఇటీవలనే మిర్చి కూడా కొనుగోలు చేయాలని చెప్పి కూడా నేను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి స్వయంగా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన హామీ ఇచ్చాడు. అంతేకాకుండా గతంలో ఎరువుల కొరత ఉండేది. ఈ రోజు ఎరువుల కొరత లేకుండా ఏ రైతుకు ఎక్కడ కావాలన్నా కూడా ఎప్పుడు కావాలన్నా కూడా ఎంత కావాలన్నా కూడా ఈ రోజు ఎరువుల సరఫరా చేస్తున్నటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని మనం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు అనేక రకాలుగా ఈ యొక్క దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఈరోజు అనేక జిల్లాలలో జాతీయ రహదారులే ఈరోజు అభివృద్ధికి మరి మనకు సంకేతంగా కనిపిస్తా ఉన్నాయి. అనేక జిల్లాలలో ఎక్కడ చూసినా కూడా జాతీయ రహదారుల అభివృద్ధి అద్భుతంగా జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో నేను తెలంగాణ ప్రజల తరఫున आदरणीय नितिन गडकरी जी को मैं तेलंगाना का जनता की ओर से मैं हृदय से धन्यवाद देना चाहता हूं। उनका नेतृत्व में तेलंगाना में लगभग 1,25,000 रुपए खर्च करके 32 डिस्ट्रिक्ट है तो उसमें 32 डिस्ट्रिक्ट्स को नेशनल हाईवेज के साथ डेवलप किया है। हमारे हैदराबाद से बॉम्बे जाने के लिए भी हो, हमारे हैदराबाद से वैजाग जाने के लिए भी हो, हमारे हैदराबाद से विजयवाड़ा जाने के लिए भी हो, हमारे हैदराबाद से नागपुर जाने के लिए भी हो, हैदराबाद से छत्तीसगढ़ जाने के लिए भी हो, कोई भी जिला हो, कोई भी प्रांत हो, ऐसा कोई जिला नहीं, कोई प्रांत नहीं, कोई डिस्ट्रिक्ट हेडक्वार्टर नहीं, उसी जिला को, उसी स्टेट को हमारा हैदराबाद से हमारा तेलंगाना जिलों से कनेक्टिविटी नहीं है। सभी जिलों को नेशनल हाईवे से आपके नेतृत्व में मोदी जी के आदेश पर जो नेशनल हाईवे कनेक्ट किया है, मैं फिर एक बात आपको हमारे 4 करोड़ तेलंगाना जनता से मैं धन्यवाद देना चाहता हूं। मैं इसी शब्द के साथ फिर एक बात सुबह सुबह हमारे हरीश जी इधर ही मीटिंग लगाना, नितिन गडकरी जी इसी कागज से नारायण बोल के एक डिमांड करके इस मीटिंग को आयोजन करने के लिए हमारे नरेश जी, हमारे हरीश जी, पायल शंकर जी, रामाराव जी डिमांड किया है। मैं इसके कारण आज मीटिंग इधर लगाया। सभी लोग ఇతన పెద్ద సంఖ్యలో మీరందరూ వచ్చినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను। భారత్ మాతాకి। ఇంతకు ముందే బండి సంజయ్ గారు చెప్పారు, ఇన్ని వేల కోట్ల రూపాయలతో ఈ రోజు నితిన్ గడ్కరీ గారు వస్తున్నప్పుడు మనము మంచి స్వాగతం పలకాలి। అందుకే భారత్ మాతాకి నితిన్ గడ్కరీ గారికి స్వాగతం అనాలి। స్వాగత్ హై నితిన్ గడ్కరీ जी को, నితిన్ గడ్కరీ जी को, నితిన్ గడ్కరీ जी को భారత్ మాతాకి। గౌరవ కేంద్ర మంత్రివర్యులు పెద్దలు జి కిషన్ రెడ్డి గారు అద్భుతంగా ప్రతిధ్వనింపచేశారు। ద బ్రెయిన్ బిహైండ్ ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన, ద షోల్డర్ అండర్ హండ్రెడ్స్ ఆఫ్ ఫ్లైఓవర్స్ ఆల్ ఓవర్ ది కంట్రీ అండ్ 55 ఫ్లైఓవర్స్ ఇన్ ముంబై, ద ఫేస్ విచ్ ఇంప్రూవ్డ్ ద పేస్ ఆఫ్ మూవ్మెంట్ ఆల్ ఓవర్ ద కంట్రీ। ఈనాటి ముఖ్య అతిథి గౌరవ కేంద్ర మంత్రివర్యులు నితిన్ గడ్కరీ గారి సందేశం కంటే ముందు సార్ శివశంకర్ సార్ హలో, Honorable Nitin Gadkari ji,
ఈరోజు ప్రజాంకితం చేస్తున్నారు. వేల కోట్ల రూపాయలతో భారత ప్రభుత్వం ఈ ప్రాంతానికి మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వేల కోట్ల రూపాయలతో ఇచ్చినటువంటి నూతన సదుపాయాలు ప్రజాంకితం చేస్తూ కొన్ని ఆవిష్కరణలు మరికొన్ని. Telangana, the youngest state in India, is forging a path of remarkable progress with infrastructure at the heart of its transformation. This transformation stems from the visionary leadership of Prime Minister Narendra Modi ji, who prioritizes infrastructure as the backbone for national development, and Union Minister for Road and Transport Nitin Gadkari ji, whose futuristic approach has redefined India's roadways. Projects worth 3,890 crore rupees are being inaugurated today, and foundation stones are being laid for several other development projects. 5 projects developed by the MoRTH and the NHAI are being inaugurated with a total budget of 3,700 crore rupees. 4 major projects under NHAI being inaugurated are 4-laning of the NH363 Mancherial to Ripallewada and Ripallewada to the Telangana-Maharashtra border 94.60 kilometers at a cost of 3,526 crore rupees, aims to enhance connectivity between Maharashtra and Telangana. The Mancherial-Ripallewada corridor is part of the Nagpur-Vijayawada economic corridor connecting central and south India. Its completion will cut travel time by 6 hours, improving passenger and freight movement across Maharashtra, Telangana and Andhra Pradesh. Animal underpasses and overpasses near Kaval Tiger Reserve ensure wildlife safety as an eco-friendly feature. Construction of a 6-lane vehicular underpass VUP at Karthal bypass with service roads 1 kilometer costing 29.2 crore rupees will eliminate a major black spot on NH44, enhancing safety and preventing accidents. Construction of service roads and junction improvements at 8 black spot locations along NH44, 2 kilometers total, with a budget of 18.4 crore rupees, will streamline local traffic movement and significantly reduce road accident risks. Under the Ministry of Road Transport and Highways, through State R&B NH Wing Telangana, upgradation to 2-lane road with paved shoulders of Nirmal and Khanapur section of NH61 has been completed, spanning in a length of 17.79 kilometers with a budget of 126.50 crore rupees. The project will enhance transportation in the region, cutting travel time significantly between Nirmal and Jagtial, especially for heavy traffic heading to Khanapur and Jagtial. Together, these projects will improve regional connectivity, reduce travel time, and enhance road safety, especially at high-risk locations. Additionally, the foundation stone is being laid for 7 important road development projects under NHAI in the Adilabad, Nizamabad and Kamareddy divisions with an estimated cost of 190 crore rupees, which involves the construction of a 6-lane underpasses, service roads, foot-over bridges, junction improvements to ensure smooth and safe travel, easing the movement on one of the busiest route of Nagpur-Hyderabad section of NH44 in Telangana. These developments will not only make daily commutes smoother and safer, but also open new opportunities for trade, tourism and investment, ultimately uplifting the overall quality of life in the region. All of this has been made possible due to the vision and leadership of Nitin Gadkari ji, whose unwavering focus on infrastructure is paving the way for a stronger, more connected Telangana. ఇప్పుడు మనందరి కరతాళధ్వనుల మధ్య మై నౌ రిక్వెస్ట్ ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ ఫర్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ నితిన్ గడ్కరీ గారు వారి ముఖ్య అతిథి సందేశం కోసం ఆహ్వానిస్తున్నాను. केंद्रीय मंत्रिमंडल में मेरे सहयोगी आदरणीय किशन रेड्डी जी, दूसरे सहयोगी आदरणीय बंडी संजय जी, तेलंगाना के पीडब्ल्यूडी मिनिस्टर कोमती वेंकट रेड्डी जी, डिस्ट्रिक्ट मिनिस्टर सीता काका, यहाँ के एमपी आदरणीय गिडोम नागेश जी, एमपी वंशी जी, एमएलए हरीश बाबू, एमएलए के लक्ष्मी, एमएलए पायला शंकर,
एमएलए रामाराव पटेल और उपस्थित सभी भाई और बहनों, अंदरकी नमस्कारम। बागुन्नारा। मुझे बहुत खुशी हुई है कि ये एक एस्पिरेंट डिस्ट्रिक्ट है, सामाजिक आर्थिक शैक्षणिक दृष्टि से पिछड़ा हुआ है, और हम लोग जो काम करते हैं उस विचारों की प्रेरणा है कि समाज के जो शोषित है, पीड़ित है, दलित है, जो सामाजिक आर्थिक शैक्षणिक दृष्टि से पिछड़े हुए हैं, जिनके पास रहने के लिए मकान नहीं है, खाने के लिए रोटी नहीं है, शरीर पर कपड़ा नहीं है, उस दरिद्र नारायण को हम भगवान माने और उसकी निरंतर सेवा करते रहे। ये पंडित दीनदयाल उपाध्याय जी का सामाजिक आर्थिक चिंतन जो अंत्योदय के रूप में प्रसिद्ध है, वही हमारे राजनीतिक जीवन का उद्देश्य है। और मुझे बहुत खुशी हुई कि आज इस जिले में आते हुए मैं आप सबके साथ आपकी समस्या को समझने की एक अवसर मुझे मिला है। मेरे विद्यार्थी जीवन में मैं विदर्भ में विद्यार्थी परिषद का कार्य करता था। गढ़चिरौली डिस्ट्रिक्ट के आदिवासी क्षेत्र में मैं आज भी 1200 एकल विद्यालय चलाता हूं। हमारे 1600 शिक्षक हैं और करीब 18,000 विद्यार्थी हमारे स्कूल में पढ़ते हैं। सरकार से 1 रुपए का अनुदान नहीं लेते हैं। भावना यही रहती है कि जहां अंधेरा है वहां प्रकाश होना चाहिए। चलो जलाए दीप वहां जहां अभी भी अंधेरा है। आज गढ़चिरौली जिला बदल रहा है, जो आपको लगा हुआ है, और उस जिले में अनेक बार मैं आने के कारण वहां की समस्याओं को मैं ठीक प्रकार से समझ चुका हूं, और इसलिए मैं ये समझ सकता हूं कि आप सबका दुख और दर्द क्या है। दुख और दर्द जो है, हर युवाओं को रोजगार चाहिए, किसान को उसके सही फसल के दाम चाहिए, और सही में हर गरीब को मकान चाहिए और रोटी चाहिए। मैं हमारे क्षेत्र में विशेष रूप से 90% मेरा समय मैं किसानों में काम करता हूं। 4 चीनी मिलें चलाता हूं। हमारा किसान केवल अन्नदाता नहीं, वो ऊर्जादाता बने, ऊर्जादाता नहीं ईंधन दाता बने, ईंधन दाता नहीं हवाई ईंधन दाता बने, अब हवाई ईंधन दाता नहीं तो बिटुमिन दाता बने, और अब बिटुमिन दाता नहीं तो हाइड्रोजन दाता बने। इसी उद्देश्य को लेकर मैं काम करने की कोशिश करता हूं। मैं इंजीनियर नहीं हूं, पर मुझे 13 डॉक्टरेट्स मिली है, पीएचडी मिली है, और 13 में से 7 डिलीट जो है वो एग्रीकल्चर साइंस में काम करने के लिए मिली है, वाटर कंजर्वेशन में काम करने के लिए मिली है। मैं सबसे पहले किशन जी को, बंडी संजय जी को, कोमती जी को, यहां बैठे हुए विधायक, एमएलए, एमपीज को आह्वान करूंगा कि एक छोटा सा काम आप करिए। जो काम मैं विदर्भ के क्षेत्र में, जहां 10,000 से ज्यादा किसानों ने आत्महत्या की, वहां काम कर रहा हूं। 1000 अमृत सरोवर हमने बनाए। दौड़ने वाले पानी को चलने के लिए लगाओ, चलने वाले पानी को रुकने के लिए लगाओ, और रुके हुए पानी को जमीन को पीने के लिए लगाओ। गांव का पानी गांव में, खेत का पानी खेत में, घर का पानी घर में। और मुझे इस बात की खुशी है कि जिस गांव में कुएं का पानी 1 घंटा मुश्किल से पंप चल रहा था, अब उस गांव में 12-12 घंटे पानी मिल रहा है। आप देखिए, कोई नौकरी करने वाले अपने यहां सज्जन बैठे होंगे, वो क्या करते हैं, वो हर साल बैंक में अपने सैलरी के 5-10% पैसे डिपॉजिट करते हैं, और जब रिटायर हो जाते हैं तो वो पैसा उनके काम में आता है। जैसा पैसा डिपॉजिट हो सकता है, वैसा पानी भी डिपॉजिट हो सकता है, और ये हमारे यहां यशस्वी रूप से हुआ है। एनएचआई के तरफ से मिट्टी लगती है रोड के लिए, हमने नदी नालों का खोलीकरण किया, रुंदीकरण किया, जो डैम थे उसका जो मिट्टी थी वो निकाली ताकि वाटर स्टोरेज कैपेसिटी बढ़े। 1 पैसा खर्चा ना करते हुए हमने ये सब काम फुकट में करके दिया। मैं हमारे तेलंगाना के मुख्यमंत्री जी
और आदरणीय हमारे पीडब्ल्यू मिनिस्टर कोमती वेंकट रेड्डी जी को प्रार्थना करता हूं कि मैं एनएचआई के तरफ से आपको हजारों जगह पर अमृत सरोवर बनाकर देने के लिए तैयार हूं। एक पैसा नहीं चाहिए। आपके तालाब जो होंगे उसका रुंदीकरण खोलीकरण करके उसकी वाटर स्टोरेज कैपेसिटी बढ़ाने के लिए तैयार हूं। इतना ही नहीं तो आपके डैम होंगे उसकी मिट्टी निकालने के लिए तैयार हूं। इसका सबसे बड़ा फायदा किसी को होगा तो तेलंगाना के किसानों को होगा। जो किसानों की फसल है उनका उत्पादन 2.5 गुना बढ़ेगा। किसान समृद्ध संपन्न होंगे। केवल स्मार्ट शहर नहीं, स्मार्ट विलेज बनेंगे। यही हम सबका सपना है। और इसलिए वाशिम जिला जो है महाराष्ट्र का, आपको लगकर है, वो जिला और गढ़चिरौली जिला दोनों भी एस्पिरेंट डिस्ट्रिक्ट है। मैंने अपने कार्य के लिए दोनों जिलों को दत्तक लिया है। वहां अलग अलग प्रकार के उद्योग, व्यवसाय, तांत्रिक शिक्षण और वहां के युवाओं को रोजगार कैसे दे, इसका प्रकल्प लिया हुआ है। मैं आप सबको अनुरोध करता हूं कि एनएचआई के मार्फत ये जल संवर्धन का, वाटर कंजर्वेशन का काम मैं तेलंगाना में फ्री ऑफ चार्ज करना चाहता हूं। आप इसमें सहयोग करिए, आप इस काम को आइडेंटिफाई करिए और इस काम को करेंगे तो इस देश की ग्रामीण जनता आपको भी और मुझे भी बहुत दुआ देगी। कोई किसान आत्महत्या नहीं करेगा, गांव समृद्ध और संपन्न होंगे। अमेरिकन प्रेसिडेंट जॉन एफ कैनेडी जी ने कहा था, जब मैं मुंबई में मंत्री था तो 55 उड्डान पुल और समुद्र में आप जो देखते हैं वर्ली बांद्रा सीलिंग प्रोजेक्ट और 55 उड्डान पुल बनाने का सौभाग्य मुझे मिला। मेरी उम्र उस समय 32-33 साल की थी और उसी समय अटल बिहारी वाजपेयी जी ने मुझे बुलाकर गांवों को जोड़ने वाली योजना बनाने के लिए कहा था और मैंने 6 महीने काम करके एक रिपोर्ट वाजपेयी जी को दिया था। और जो रिपोर्ट देने के बाद 15 दिन के अंदर लाल किले पर उस योजना की घोषणा हुई थी। उसका नाम था प्रधानमंत्री ग्राम सड़क योजना। आज हिंदुस्तान में 6.5 लाख गांवों में से 4.5 लाख गांवों को मजबूत रोड से जोड़ने का काम इस योजना में हुआ। और इसलिए अमेरिकन प्रेसिडेंट जॉन एफ कैनेडी ने जो कहा था कि अमेरिकन रोड्स आर नॉट गुड बिकॉज अमेरिका इज रिच, बट अमेरिका इज रिच बिकॉज अमेरिकन रोड्स आर गुड। अमेरिका धनवान है, इसके कारण अमेरिका के रास्ते अच्छे नहीं हुए, तो अमेरिका के रास्ते अच्छे हुए, इसके कारण अमेरिका धनवान हुई। अब तेलंगाना के रास्ते अच्छे करके तेलंगाना की जनता को समृद्ध संपन्न करना और उसका विकास करना, ये कार्य मोदी जी के नेतृत्व में हमारी भारत सरकार, यहां के राज्य सरकार को सहयोग करके हम निश्चित रूप से पूरा करेंगे। ये विश्वास मैं आप सबको देना चाहता हूं। बहनों और भाइयों, मुझे बहुत खुशी है 2014 में जब मैं मंत्री बना तो तेलंगाना में एनएच की लंबाई केवल 2511 किलोमीटर थी और आज 10 साल में ये जो लेंथ थी एनएच की वो दुगनी हो गई है। 4996 ने 5000 किलोमीटर हो गई है। और ये 33 जिलों में हम लगातार कार्य करने की कोशिश कर रहे हैं। अभी तक 1.25 लाख करोड़ के काम लगभग पूरे हुए हैं। अभी जो आपने विकास दिखा तो आइसबर्ग का छोटा सा ऊपर का भाग है। अब आने वाले समय में कम से कम 3-4 साल में 2 लाख करोड़ रुपए के काम हम तेलंगाना में करने वाले हैं। और मेरा विश्वास है ये काम होने के बाद तेलंगाना की तस्वीर बदल जाएगी। अभी जो आपने देखा है वो तो न्यूज रील है, असली फिल्म शुरू होना बाकी है। और इसलिए मैं आपको विश्वास देना चाहता हूं कि तेलंगाना के विकास के लिए हम कटिबद्ध है। 2014 के पहले तेलंगाना में पिछड़े क्षेत्र से हैदराबाद जाने के लिए 12 से 15 घंटे लगते थे। आज हमने एक्सेस कंट्रोल कॉरिडोर के साथ राज्य के किसी भी कोने से हैदराबाद तक 4 से 5 घंटे में आप जा सकोगे, इसकी सुविधा हम तैयार करेंगे। यह विश्वास मैं आपको देना चाहता हूं। राज्य का ट्राइबल जिला मुलुगु हो या कोठागुड़म, चाहे जिला आदिलाबाद हो या गढ़वाल, राज्य के किसी कोने से हैदराबाद आना और जाना अब बहुत जल्दी आसान हो जाएगा। हमारी सरकार ने पूरी तेलंगाना में राष्ट्रीय राजमार्गों को काफी बढ़िया प्लानिंग करके जाल बिछाने की कोशिश की है।
कुछ काम पूरे हुए, कुछ काम शुरू हुए। पूरे तेलंगाना को रोबस्ट रोड इंफ्रास्ट्रक्चर देकर तेलंगाना का विकास के लिए हम कटिबद्ध हैं। बहनों और भाइयों, किसी भी राज्य के विकास में 4 चीजें जरूरी है: वाटर, पावर, ट्रांसपोर्ट एंड कम्युनिकेशन। जहां 4 चीजें होती है वहां उद्योग व्यवसाय आता है। जहां 4 चीजें होती है वहां उद्योग, व्यापार, व्यवसाय, एक्सपोर्ट बढ़ता है। जहां 4 चीजें होती है वहां खेती का और गांवों का विकास होता है और वो राज्य समृद्ध और संपन्न होता है। और इसीलिए हमने करीब 1 लाख करोड़ के न्यू ग्रीन एक्सप्रेस हाईवे बनाने की योजना हाथ में ली है। यह हाईवे तेलंगाना से जा रहे हैं। इंदौर हैदराबाद कॉरिडोर 770 किलोमीटर है। इसकी कीमत 17,000 करोड़ है। तेलंगाना में 100% काम पूरा हुआ है और मार्च 2026 तक यह काम पूरा हो जाएगा। तेलंगाना में 4,500 करोड़ रुपए के 136 किलोमीटर का काम पूरा हुआ है। तेलंगाना में कामारेड्डी, मेडक और संगारेड्डी जिलों से होकर यह गुजरेगा और इंदौर से हैदराबाद तक की यात्रा का मौजूदा समय 20 घंटे है। यह 10 घंटे पे आएगा, यह विश्वास मैं आपको देना चाहता हूं। दूसरा जो बहुत इंपॉर्टेंट रोड है, ये रोड ने अभी किशन जी बात कर रहे थे कश्मीर से कन्याकुमारी। हमारे भाषणों में हम कहते थे कश्मीर से कन्याकुमारी। किशन जी, ये बड़ा इंटरेस्टिंग बात है कि हिमाचल प्रदेश में रोहतांग पास आप गए होंगे, वहां जाने के लिए 3.5 घंटे लगते थे। अब हमने टनल बनाई है, अटल टनल, 8 मिनट में निकल जाते हैं। वहां से निकलकर हिमालय के बीच में से लद्दाख लेह तक हम 8 टनल बना रहे हैं। नया रोड बन रहा है और लद्दाख लेह में आकर कारगिल के नीचे हमारे आशिया की सबसे बड़ी 12 किलोमीटर की सबसे बड़ी टनल जोजिला टनल हम बना रहे हैं, जिसका 75% काम पूरा हुआ है। जोजिला टनल से निकलकर हम झेड़मोर टनल हमने बनाकर प्रधानमंत्री जी ने उसका उद्घाटन किया, वो पूरी हुई है। और वो झेड़मोर टनल से हम श्रीनगर आएंगे, तो श्रीनगर और जम्मू के बीच में हम 36 टनल बना रहे हैं। अब 23 टनल पूरी हो गई है। और कटरा के पास हम नया जम्मू के पहले हाईवे बना रहे हैं, कटरा से दिल्ली। इस हाईवे से हम अमृतसर आएंगे, अमृतसर से दिल्ली आएंगे और दिल्ली मुंबई हाईवे पे आकर हम सूरत तक आएंगे। इसके पहले दक्षिण में आना होगा तो हमें मुंबई, पुणे, कोल्हापुर, सोलापुर जाने की जरूरत पड़ती थी। अब जाने की जरूरत नहीं है। सूरत से हम नया ग्रीन रोड बना रहे हैं, एक्सप्रेस हाईवे। सूरत से निकलेगा, सूरत से नासिक, नासिक से अहमदनगर, अहमदनगर से सोलापुर, सोलापुर से करनूल, करनूल से हैदराबाद, चेन्नई, कन्याकुमारी, कोचीन, त्रिवेंद्रम, पूरे साउथ को बेंगलोर, मैंगलोर। और ये सही में हम जो भाषण में कहते थे कश्मीर से कन्याकुमारी, ये सपना हमारा पूरा होगा। अनेकता में एकता, यही हमारी विशेषता। अलग अलग राज्यों में हमारी रहन सहन, पान, खान पान अलग अलग है, हमारी संस्कृति अलग है, हमारा इतिहास अलग है, पर इस सब में विशेषता यह है कि अनेकता में एकता, यही हमारी विशेषता है। ये सूरत, सोलापुर, कर्नूल, चेन्नई कॉरिडोर, ये 1100 किलोमीटर तेलंगाना में आता है और इसमें 40,615 करोड़ का है। इसका 53% काम पूरा हुआ है और मैं कोशिश करूंगा कि अगले अप्रैल तक ये रोड उद्घाटन होगा। और मैं प्रधानमंत्री से अनुरोध करूंगा कि आप हिमाचल प्रदेश से निकलकर कन्याकुमारी तक गाड़ी में बैठकर जाइए, ऐसा एक्सेस कंट्रोल रोड मिल जाएगा। तेलंगाना में 78 किलोमीटर इसमें है। यह कॉरिडोर तेलंगाना के गढ़वाल जिले से होकर आंध्र के कर्नूल तक पहुंचेगा और सूरत से चेन्नई की दूरी 300 किलोमीटर कम होगी और यात्रा का समय 28 घंटे से बचकर केवल 17 घंटे रहेगा। एक प्रकार से यह उत्तर और दक्षिण भारत को जोड़ने वाला प्रकल्प है। सूर्यापेट से देवरापल्ली यह ग्रीनफील्ड हाईवे है, 221 किलोमीटर, 8,000 करोड़ का। इसका भी 82% काम हुआ है। हैदराबाद विशाखापट्टनम कॉरिडोर का हिस्सा है। तेलंगाना में 6,040 करोड़ रुपए की लागत से 164 किलोमीटर काम हम कर रहे हैं। तेलंगाना में सूर्यापेट खम्मम जिले से होकर गुजरेगा और हैदराबाद से विशाखापट्टनम की दूरी 56 किलोमीटर कम होगी और 12 घंटे का समय जो है वो घट के केवल 6 घंटे होगा। यह कहते हुए मुझे बहुत खुशी हो रही है। नागपुर से विजयवाड़ा कॉरिडोर
ये 565 किलोमीटर है 16,000 करोड़ का, इसका 21% काम पूरा हुआ है। तेलंगाना में 13,328 करोड़ की लागत से 401 किलोमीटर तेलंगाना में आसिफाबाद, मंचेरियल, भूपलपल्ली, हनुमकोंडा, वारंगल और खम्मम से ये गुजरता है और नागपुर से विजयवाड़ा के बीच में 175 किलोमीटर की दूरी कम होगी और 13 घंटे का जो समय है वो 6 घंटे में हो जाएगा। हैदराबाद से पणजी कॉरिडोर ये 563 किलोमीटर है 20,000 करोड़ का। तेलंगाना में 3,170 करोड़ रुपए की लागत से 90 किलोमीटर रोड बनेगा। यह कॉरिडोर कर्नाटक के रायचूर से कृष्णा नदी को पार करके तेलंगाना में प्रवेश करता है, महबूब नगर जिले से होकर गुजरता है और जड़गेरला से NH-44 को जोड़ता है। इसकी लंबाई 563 किलोमीटर है और हैदराबाद और गोवा की दूरी 50 किलोमीटर कम होगी और 15 घंटे का जो समय लगता था वो 7 घंटे पे आएगा। इससे पर्यटन को भी बढ़ावा होगा। मुझे बहुत खुशी है कि कोई इंपॉर्टेंट ऑनगोइंग प्रोजेक्ट्स है जो विशेष रूप से बोधन से बासर 645 करोड़ का 57 किलोमीटर है। सितंबर 2025 में ये पूरा होगा। बहुत महत्वपूर्ण बोधन शहर को बेहतर कनेक्टिविटी प्रदान करेगा। हमारे देश का दूसरा सरस्वती मंदिर यहाँ है, पहला जम्मू कश्मीर में है, वो पाक व्याप्त कश्मीर में चला गया। मुझे बहुत खुशी है कि निजामाबाद और निर्मल के बैकवर्ड डिस्ट्रिक्ट को इससे बेहतर कनेक्टिविटी मिलेगी। ये जो आदिलाबाद टू बेला ये 491 करोड़ का काम है, 33 किलोमीटर, इसमें से मई 2026 में पूरा होगा। तेलंगाना और महाराष्ट्र के बीच इंटरस्टेट कनेक्टिविटी में सुधार होगा, कृषि उपज और परिवहन में तेजी आएगी। निर्मल जिले से होकर ये गुजरता है और भैंसा, निर्मल और खानापुर शहरों को जोड़ता है। ये भी बहुत महत्वपूर्ण है। मैं कुछ नई घोषणा कर रहा हूं। पहली बात, 4 लेनिंग ऑफ द मिसिंग लिंक ऑफ हैदराबाद भोपालपट्टनम 241 किलोमीटर 18 किलोमीटर का ये रोड, इसको हम जोड़ रहे हैं। ये भुवनगिरी, वारंगल, मुलुगु को जोड़ता है और एशिया का सबसे बड़ा आदिवासी त्योहार मेदाराम जत्रा मेदाराम गांव मुगुलुगु में आयोजित की जाती है। इससे पर्यटन को बढ़ावा मिलेगा। 4 लेनिंग ऑफ रुद्रमपुर टू भद्राचलम 1800 करोड़ का 100 किलोमीटर का ये रोड है। कोठागुडम और पालवंचा शहरों में बाईपास बनेगा और इस कनेक्टिविटी के कारण भद्राचलम मंदिर जाना बड़ा आसान होगा। मुझे बहुत खुशी है कि बोधन से आरमूर तक 57 किलोमीटर 1100 करोड़ का महत्वपूर्ण रोड है। यह भी जल्दी इसका काम शुरू होगा। आरमूर, जगतियाल, मंचेरियल इंटर कॉरिडोर रूट है और इसके कारण बेलमपल्ली का जो सिंगरेनी कॉलोनीज है, कोल केमिकल कॉम्प्लेक्स मंचेरियल का है, ACC सीमेंट मंचेरियल का है, ओरिएंट सीमेंट देवापुर का है और NTPC प्लांट रामागुंडम का है। इनको सबको एक बहुत अच्छी कनेक्टिविटी मिलेगी। यह परियोजना आसिफाबाद इस आकांक्षी जिले में विकास लाएगी। जो प्रोजेक्ट महत्वपूर्ण है जिसकी मैं घोषणा कर रहा हूं वो 4 लेनिंग ऑफ आरमूर, जगतियाल, मंचेरियल, ये 5,000 करोड़ के प्रोजेक्ट की आज मैं घोषणा कर रहा हूं। ये 132 किलोमीटर है। कैबिनेट के अप्रूवल को जल्दी मिलने के बाद हम इसका काम शुरू करेंगे। ये भी आपके इंडस्ट्री के लिए बहुत महत्वपूर्ण है। आसिफाबाद जिले के लिए विकास करेगा और नागपुर हैदराबाद, नागपुर विजयवाड़ा के बीच में एक नई कड़ी ये स्थापन करेगा। जगतियाल करीमनगर ये 4 लेनिंग 2,500 करोड़ का है, वो 59 किलोमीटर है और ये भी काम आने वाले 3 महीने में शुरू हो जाएगा। जगतियाल, गंगाधरा, वेदिरा और करीमनगर को बाईपास मिलेगा। जगतियाल, करीमनगर, मंचेरियल और वारंगल शहर के बीच में बेहतर कनेक्टिविटी होगी। जगतियाल, करीमनगर, वारंगल 4 लेन बनने के बाद जो दूरी लगभग 3.5 घंटे से कम होकर सिर्फ 1.5 घंटे रह जाएगी। इन शहरों में खम्मम और विजयवाड़ा को बेहतर कनेक्टिविटी मिलेगी। मुझे और एक महत्वपूर्ण रोड है 6 लेनिंग ऑफ नागपुर हैदराबाद। मैं नागपुर का हूं और हैदराबाद जाने के लिए बड़ा आसान होगा। ये 471 किलोमीटर है। वर्तमान में यह 4 लेन रोड है। अब 6 लेन हाई स्पीड इकोनॉमिक कॉरिडोर बनेगा। DPR शुरुआत हो गई है। हैदराबाद शहर में ट्रैफिक जाम कम होगा और दोनों शहरों में से दूरी लगभग 9 घंटे से कम होकर 4.5 घंटे हो जाएगी और ये इंडस्ट्रियल डेवलपमेंट के लिए बहुत उपयोगी होगा। इसके साथ साथ हैदराबाद में हम 2,000 करोड़ रुपए का 316 एकड़ में एक मल्टी मॉडल लॉजिस्टिक पार्क भी बना रहे हैं। मुझे विश्वास है कि मैं आदरणीय PW मिनिस्टर रेड्डी जी से अनुरोध करूंगा कि अब रोपवे, केबल कार, फैनाकुलर रेलवे हम बन रहे हैं। हवा में उड़ने वाली डबल डेकर बस शुरू कर रहे हैं। हैदराबाद के लिए
आपके बड़े बड़े शहरों के लिए पब्लिक ट्रांसपोर्ट और इलेक्ट्रिसिटी, इसको हम मदद करेंगे। मैं बहुत खुशी से आपको बताना चाहता हूं कि ब्रोकन राइस से, राइस स्ट्रॉ से, बाम्बू से, मोलाइसिस से, शुगर कैन जूस से हम इथेनॉल बनाते हैं। मेरे यहां गाड़ी है, मैं किसानों ने तैयार किए हुए 100% इथेनॉल पे इनोवा गाड़ी में बैठता हूं। मैं अब किसानों ने तैयार किए हुए ईंधन पे ही गाड़ी चलाता हूं। हाइड्रोजन पे चलने वाली गाड़ी मेरे पास है। इलेक्ट्रिक की गाड़ियां, बसेस हमने देश में लाई है। अब इलेक्ट्रिक की कार, इलेक्ट्रिक स्कूटर लोकप्रिय हुई है। इसलिए सीएनजी पर आप जो राइस स्ट्रॉ कहते हैं, इससे सीएनजी बनता है। और मैंने बजाज कंपनी के 2 व्हीलर को लॉन्च किया 6 महीने पहले। जो पेट्रोल पे मोटरसाइकिल चल रही थी, उसका खर्चा ₹2.40 पर किलोमीटर आता है। और किसानों ने राइस स्ट्रॉ से, जो परली से, आप क्या उसको क्या कहते हैं मुझे मालूम नहीं, वो पैडी का जो ये होता है, जो पैडी निकालने के बाद जो वेस्ट होता है, उससे सीएनजी बनता है। और इस मोटरसाइकिल का खर्चा केवल ₹1 पर किलोमीटर आता है, ₹1 पर किलोमीटर। सीएनजी पे ट्रक चल रहे हैं, सीएनजी पे बसेस चल रही है, अब ट्रैक्टर भी आ रहा है। मैं ट्रांसपोर्ट मंत्री हूं, मैंने सब ट्रैक्टर कंपनियों को कहा कि मैं यूरो 6 के इमिशन नॉर्म लगा दूंगा। तो उन्होंने मुझे कहा कि ये मत लगाइए, ट्रैक्टर की कीमत लाख सवा लाख से बढ़ेगी। मैंने उनको कहा इलेक्ट्रिक पर चलने वाला ट्रैक्टर तैयार करिए। किसान जो सीएनजी तैयार करता है उसका ट्रैक्टर तैयार करिए। फ्लेक्स इंजन का इथेनॉल पर चलने वाला, हाइड्रोजन पर चलने वाला ट्रैक्टर तैयार करिए। मुझे खुशी है, मैं ट्रांसपोर्ट मंत्री हूं, अब ये ट्रैक्टर तैयार हो गया है। मेरे पास सीएनजी का ट्रैक्टर है, इलेक्ट्रिक का ट्रैक्टर है। मैं ड्रोन से स्प्रे करता हूं और डीजल की तुलना में मेरी 1 लाख रुपए की बचत होती है साल की। मेरे किसान भाइयों, टू सेव मनी इज टू अर्न मनी। अभी हम ड्रोन से स्प्रेइंग करते, जिसके कारण मेरे यहां अभी खुद मैं खेती करता हूं। 60 एकड़ खेती है, मेरी पत्नी भी खेती देखती है। 1 एकड़ में 14.5 क्विंटल तुअर हुई, 1 एकड़ में 88 टन गन्ना हुआ। मैं केवल किसानों में काम करता हूं। और आप में से बहुत से लोग हर साल हमारे विदर्भ के किसानों का एग्रो विजन इंटरनेशनल सेमिनार और हमारा ये बहुत बड़ा प्रदर्शन होता है, जिसमें देश से 4 से 5 लाख किसान आते हैं। इस देश को, गांवों को मजबूत करना है, इस देश के किसानों को मजबूत करना है, इस देश में युवाओं को रोजगार देना है, इस देश के ग्रामीण क्षेत्र में जल, जमीन, जंगल और जानवर पर आधारित नई टेक्नोलॉजी का उपयोग करके एक पिछड़े हुए क्षेत्र का विकास करना है। मैं आखिर में 2 बातें आपको कहूंगा। पहली बात है नॉलेज टू वेल्थ, इनोवेशन, एंटरप्रेन्योरशिप, साइंस, टेक्नोलॉजी, रिसर्च, स्किल, सक्सेसफुल प्रैक्टिसेस, वी नेम इट एज नॉलेज, एंड कन्वर्शन ऑफ नॉलेज इनटू वेल्थ इज द फ्यूचर। और दूसरी फिलॉसफी, जिसको मैं कहता भी हूं और जिसका पालन भी करता हूं, कि नो पर्सन इज वेस्ट एंड नो मटेरियल इज वेस्ट। इट इज डिपेंडिंग अपॉन द अप्रोप्रिएट टेक्नोलॉजी, इट इज डिपेंडिंग अपॉन द अप्रोप्रिएट विजन ऑफ द लीडरशिप दैट यू कैन कन्वर्ट वेस्ट इनटू वेल्थ। बहनों और भाइयों, तेलंगाना को सुखी, समृद्ध, संपन्न बनाइए। गांव, गरीब, मजदूर, किसान का कल्याण करिए। गरीबी, भूखमरी, बेरोजगारी से हमारी जनता को मुक्त करना है। गरीब गरीब होता है, गरीब को कोई जात, पंथ, धर्म, भाषा नहीं होती। जिस भाव में पेट्रोल हिंदू को मिलता है, उसी भाव में मुसलमान को मिलता है। आने वाले समय में युवाओं को रोजगार देना पड़ेगा। आत्मनिर्भर भारत बनाना है। $5 ट्रिलियन की इकोनॉमी बनानी है। वर्ल्ड की 3rd लार्जेस्ट इकोनॉमी बनानी है। यह प्रधानमंत्री जी का सपना है। और उसी दृष्टि से हमारे गांव, गरीब, मजदूर, किसान का कल्याण करके हम तेलंगाना जैसे राज्य के पिछड़े हुए क्षेत्र में रोड बनाकर यहां उद्योग आए, यहां खेती का विकास हो, युवाओं को रोजगार मिले। आपको रोजगार के लिए हैदराबाद, मुंबई, कलकत्ता जाने की जरूरत नहीं पड़े, तो बड़े बड़े उद्योग यहां आए। अगर रोड आएंगे तो उद्योग आएंगे। और इसलिए मैं आपको विश्वास देना चाहता हूं कि तेलंगाना के सर्वांगीण विकास में भारत सरकार की ओर से मेरे विभाग के द्वारा जितना कुछ काम हो सकता है, वो पूरा काम करने की हम कोशिश करेंगे, पूरा सहयोग करेंगे, ये वचन देता हूं। और जैसा मैंने कहा, सभी नेताओं को अपील की है, और किसान होने के नाते मैंने की है, मंत्री होने के नाते नहीं की है। आप जल संवर्धन, वाटर कंजर्वेशन के लिए मैं फुकट में काम करने के लिए तैयार हूं। जहां जहां रोड बनते हैं, वहां मिट्टी लगती है, मैं फुकट पे तालाब आपके उसका एग्रीगेट निकाल के देता हूं, वाटर स्टोरेज कैपेसिटी बढ़ा के देता हूं, मैं अमृत सरोवर बना देता हूं। मैं आपके यहां पानी का प्रॉब्लम अगर सॉल्व हुआ
तो किशन जी ने जैसे बताया, भारत सरकार से सोलर पंप लगाइए। मेरे यहां 3 कुएं हैं, 7.5 हॉर्स पावर के 3 सोलर पंप है, 12 घंटे पानी मिलता है। 60 एकड़ जमीन पूरी इरिगेटेड है। कम से कम मेरे खेती से 1 करोड़ रुपए का हर साल उत्पादन होता है। हमें गांवों को सुधारना है, किसानों को मजबूत करना है, युवाओं को रोजगार देना है, पर्यटन को बढ़ावा देना है, सिंचाई को बढ़ाना है। आखिर में एक बात आपको बताना चाहूंगा, मैं जल संवर्धन मंत्री था। ये आंध्र प्रदेश का पोलावरम डैम बनाने का सौभाग्य मुझे मिला। मैंने आंध्र प्रदेश को 60,000 करोड़ रुपए दिए। पानी है, पानी की कमी नहीं है। मैंने 4 योजनाएं तैयार की थी, 47 रिवर कनेक्टिविटी की। उसमें से आपके काम की 4 है कि पोलावरम का पानी जो जहां आता है गोदावरी में, सरप्लस वाटर है। गोदावरी का पानी पेनार में, पेनार का कृष्णा में और कृष्णा का कावेरी में डालने की योजना, मैंने 2 योजना बनाई थी। अगर ये पानी आएगा तो तेलंगाना, आंध्र प्रदेश, कर्नाटक और तमिलनाडु में कोई पानी की समस्या नहीं रहेगी। इस देश में पानी की कमी नहीं है, पानी के नियोजन की कमी है। पोलावरम के बाद 1300 टीएमसी पानी समुद्र में चला जाता है। क्या यह पानी रोककर किसानों को नहीं दिया जा सकता? क्या यह पानी से समृद्धता, संपन्नता नहीं लाई जा सकती? मेरे दोस्तों, भाइयों और बहनों, हमें गांवों के विकास के लिए कटिबद्ध होना है। जल, जमीन, जंगल और जानवर पर आधारित ग्रामीण, कृषि, जंगल, आदिवासी, इनके विकास की योजना बनाकर ये तस्वीर को हमको बदलना है। मैं राष्ट्रीय महामार्ग के मंत्री होने के नाते आपको वचन देता हूं कि इस पिछड़े हुए क्षेत्र में हम राष्ट्रीय महामार्ग बनाएंगे, उद्योग आएंगे, विकास होगा और तेलंगाना के युवाओं को रोजगार मिलेगा। ये सपना आपके आशीर्वाद से पूरा होगा। इसी विश्वास के साथ आज 4000 करोड़ के कामों का एक भेंट आपको मिली है। मैं तेलंगाना की जनता का बहुत बहुत अभिवादन करता हूं, आपको शुभकामनाएं देता हूं। बहुत बहुत धन्यवाद, नमस्कार। తెలంగాణ యువతకు, తెలంగాణ జనతకు ఈ రోజు 6,000 కోట్లు రానున్న 2 లక్షల కోట్లు అని తెలియజేసిన మంత్రివర్యుల్ని వికాస్ రాజ్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ R&B, అలాగే జిల్లా కలెక్టర్ గారు, రీజనల్ ఆఫీసర్, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా శివశంకర్ గారు సన్మానిస్తారు ప్రభుత్వం పక్షాన. ఆ తర్వాత స్థానిక సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు గారు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యేలందరూ కలిసి నిర్మల్ పెయింటింగ్, వెంకటేశ్వర స్వామి, పద్మావతి